Here we are going to discuss particularly in chemical bonding, and yesterday we covered valency shell electron pair repulsion theory. Okay, so based on that, number of lone pairs and number of bond pairs, we predict shapes of the molecules. Okay, so after knowing lone pairs and bond pairs, finally we decide what is the structure and what is the shape. That is, the structure is deviated to shape in the presence of lone pairs. అది ఏంటి అన్నది మనం డీటెయిల్ మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఇవాళ మీకు బిట్స్ వస్తాయి, ఆ బిట్స్ వాటి బేస్ చేసుకుని వర్కౌట్ చేయండి. ఇక నెక్స్ట్ టుడేస్ టాపిక్ రా, పర్టికులర్లీ ఇన్ కోవలెంట్ బాండ్స్, బాండ్ పారామీటర్స్. సో టేక్ ఎ సబడి. Bond parameters అంటే it is the concept related with a chemical bond, particularly covalent bonded bond parameters. సో ఈ టాపిక్ లో మనం డిస్కస్ చేస్తున్న ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాండ్ లెంత్, నెక్స్ట్ బాండ్ ఆర్డర్, నెక్స్ట్ బాండ్ ఎనర్జీ, నెక్స్ట్ బాండ్ యాంగిలింగ్. ఆల్రెడీ బాండ్ యాంగిల్ గురించి ఎంతమంది డిస్కస్ చేస్తున్నారు. ఓకే, సో ఈ బాండ్ ఎనర్జీని వీఆర్ టేకింగ్ యాజ్ బాండ్ ఎంథాల్పీ. బాండ్ ఎంథాల్పీ దాన్ని బేస్ చేసుకుని బాండ్ స్ట్రెంగ్త్ కూడా చెప్పొచ్చు. బాండ్ స్ట్రెంగ్త్, these are the points here we are going to discuss about particularly a bond, particularly a covalent bond. Let us discuss one by one any simple topics. So particularly first one, bond length. Bond length. So what is this bond length, boys? In particular in our covalent, that is particularly in periodic table concept, already we discussed atomic radius. What is the atomic radius? Particularly covalent radius, van der Waals radius, మెటాలిక్ రేడియస్, ఇలా డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. అందులో మనం కోవలెంట్ రేడియస్ గురించి ఆల్రెడీ మాట్లాడి ఉన్నారు. వాట్ ఈస్ కోవలెంట్ రేడియస్? దట్ ఈస్ హాఫ్ ఆఫ్ ద ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ బిట్వీన్ టూ కోవలెంట్లీ బాండెడ్ ఆటమ్స్. గుర్తుందా? yes sir, two covalently bonded atoms. So this is it is one of the bonded atoms, it is another bonded atom, it is a nucleus of this atom, it is a nucleus of this atom. These two are, the distance is called as internuclear distance. Half of that internuclear distance is nothing but covalent radius. This is internuclear distance. This internuclear distance is particularly called as bond length. ఈ ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ అంటే మీకు నోన్ టర్మ్ అది, అక్కడ మనం బాండ్ లెంత్ అనే టర్మ్ యూజ్ చేయలేదు. ద ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ టూ బాండెడ్ ఆటమ్స్ is the bond length. So what is the definition for bond length? So what is this, boys? It is internuclear distance. This internuclear distance is nothing but bond length. So what is bond length? It is the internuclear distance between two covalently bonded atoms. Sir, but that Okay, is this is covalent bond. radius, no sir? Covalent length, bond length we Yes, can tell, covalent sir. radius correspond, but మనం ఇక్కడ ఉన్నది ఎక్కడ, మనం ఇక్కడ ఎవరి దగ్గర ఉన్నాం, పర్టికులర్లీ కోవలెంట్ బాండ్స్ గురించి మాట్లాడుతున్నాం. కోవలెంట్ Okay, బాండ్ sir, అంటే okay, ఎలా sir. చెప్పాల్సి వస్తే ఆ ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ మనం కోవలెంట్ బాండ్ అని చెప్తాం. నేను అయానిక్ బాండ్ Okay, గురించి sir. డిస్కషన్ లేదు ఇక్కడ. ఓకే, Yes. సో ఇట్ ఈస్ కోవలెంట్ బాండ్. ఈ కోవలెంట్ బాండ్ గురించి మాట్లాడితే, సార్ ఈజ్ దిస్ ఏ ఫిక్స్డ్ వాల్యూ అంటే, బాయ్స్ ఎప్పుడు కూడా మనకి ఒక మాలిక్యూల్ ఫామ్ అవుతుంది అంటే ఆటమ్స్ ఎప్పుడు కూడా ఆ పొజిషన్స్ లో ఫిక్స్ అయి ఉండవు. సో ఎప్పుడు కూడా ఈ ఆటమ్స్ ఎలా ఉంటాయంటే ఆల్వేస్ దే ఆర్ గోయింగ్ టు బి వైబ్రేట్. ఇది కూడా వైబ్రేట్ అవుతూనే ఉంటుంది. నేను చెప్పినట్టు అక్కడ ఫిక్స్ అయి కనిపించదండి మీకు అక్కడ. సో ఆల్వేస్ దట్ ఈస్ వైబ్రేషన్ కండిషన్. వైబ్రేట్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఆటమ్స్ రెండు కూడా ఈ పొజిషన్కి వచ్చినాయి అనుకోండి, ఈ ఆటమ్ ఇక్కడికి, ఈ ఆటమ్ ఇక్కడ వైబ్రేట్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు గ్యారంటీకి ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ ఎలా ఉంటుందా, లాంగ్ డిస్టెన్స్ మెయింటైన్ అవుతుంది. అదే ఆటమ్స్ వైబ్రేట్ అయ్యేటప్పుడు ఈ ఆటమ్ ఇక్కడికి, ఈ ఆటమ్ ఇక్కడికి వచ్చింది అనుకోండి, అప్పుడు ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ ఎలా ఉంటుందా, షార్టర్ డిస్టెన్స్ ఉంటుంది. అంటే ఆల్వేస్ బాండెడ్ ఆటమ్స్ నాట్ ఫిక్స్డ్ at certain positions. Always those are vibrated at their mean position.
vibrated at their mean position. So mean position vibrate అవుతున్నప్పుడు sometimes bond length may be increased or sometimes may be decreased. Sir, which one we consider as bond length? అంటే average of those two lengths. Bond length is considered as average distance, not a particular distance. సో కాబట్టి ఇక్కడ బాండ్ లెంత్ మీరు కంపల్సరీగా ఏం చెప్పాల్సి వస్తుందంటే యావరేజ్ డిస్టెన్స్. సో మీరు ఎప్పుడు కూడా యావరేజ్ వాల్యూ కింద కన్సిడర్ చేస్తుంటారు. యావరేజ్ డిస్టెన్స్ ఇస్ ద బాండ్ లెంత్. ఇక నెక్స్ట్ బాయ్స్, వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ దిస్ బాండ్ లెంత్? లెంత్ అని చెప్తున్నాం. లెంత్ అనగానే మనకి గ్యారెంటీ డిస్టెన్స్ పెట్టే కదా. డిస్టెన్స్ జనరల్ దేంట్లో ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. సో నో డౌట్ మోస్ట్లీ మీటర్స్, సెంటీమీటర్స్, నెక్స్ట్ పీకోమీటర్స్, యాంగ్స్ట్రామ్స్, నానోమీటర్స్, ఇవన్నీ కూడా లెంత్ మెజర్ చేయడానికి యూజ్ చేసేవి. సో బాండ్ లెంత్ అనేది జనరల్ గా షార్టర్ డిస్టెన్స్ కాబట్టి మోస్ట్లీ ఇదేమో ఎస్ఐ యూనిట్ అని, ఇదేమో సిజిఎస్ యూనిట్. మోస్ట్లీ మనం పీకోమీటర్స్, యాంగ్స్ట్రామ్స్, నానోమీటర్స్ ఈ షార్టర్ డిస్టెన్స్ ని మనం ఈ వాల్యూస్ లో మనం మెజర్ చేసుకుంటూ వస్తాం. ఇట్ ఈస్ బాండ్ లెంత్ బాయ్స్. ఇక నెక్స్ట్ ఇప్పుడు ఈ బాండ్ లెంత్ డిఫరెంట్ కండిషన్స్ లో ఎలా, ఇన్ విచ్ సిచ్యువేషన్ ద బాండ్ లెంత్ ఇస్ మోర్, బాండ్ లెంత్ ఇస్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆన్ బాండ్ లెంత్ అని చూసుకుంటే note on these points. Point number 1, bond parameters of bond length lo point number 1 ani. If bond is existing between two similar atoms in different molecules, నేను తీసుకునేది సేమ్ బాండ్ అండి, బట్ మాలిక్యూల్స్ డిఫరెన్స్ చూపిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ H2O. ఓకే, ఈ H2O లో ఓకే H కి బాండ్ లెంత్ అబ్జర్వ్ చేస్తున్నాను. ఇది వాటర్ మాలిక్యూల్. నెక్స్ట్ ఆల్కహాల్ మాలిక్యూల్ తీసుకున్నారా, ROH అని చెప్తారు. ఇట్ ఈస్ ఆల్కహాల్ అండి. ఆల్కహాల్ మాలిక్యూల్ తీసుకుని ఇలా ఉంటుందా, ఇక్కడ కూడా OPH కి బాండ్ లెంత్ చూస్తున్నారు. ఆటమ్స్ ఆర్ సేమ్ బట్ మాలిక్యూల్ ఇస్ డిఫరెంట్. ఓకే, నెక్స్ట్ అలాగే H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్ అండి. దీంట్లో చూసుకుంటే మనకి H ఇలా ఉంటుందండి. H2O, టూ ఆక్సిజన్స్. ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేసేది OPH కి మధ్య బాండ్ లెంత్. బాయ్స్, ఆటమ్స్ ఆర్ చేంజ్డ్ లేకుంటే ఆటమ్స్ ఫిక్స్డ్? ఆటమ్స్ ఫిక్స్డ్. మాలిక్యూల్స్ ఆర్ different molecules but bond length between similar atoms, same atoms, not similar, these are the same atoms. In all these cases bond length is the same. Atoms change avvaledandi, atoms positions alage unnayandi. In all cases bond length is always same. Note 10 points. In all these cases OH bond length is the same. In all these cases OH bond length is the same. Endama వీడియో స్టక్ అవుతుంది సార్. Board is not clear, sir. వీడియో స్టక్ అవుతుంది సార్. okay boys, so atoms are same and but different molecules, automatically their bond lengths are same. It is the first point, please note down this. So next point, in which factors that influencing bond length? ఎక్కడెక్కడ మనకు బాండ్ లెంత్ కొంచెం మోరు లెస్, ఇక్కడ ఈ కేసులో అయితే బాండ్ లెంత్ సేమ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ బాండ్ లెంత్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే దట్ ఈస్ హైబ్రిడైజేషన్ బేసిస్. హైబ్రిడైజేషన్ చేంజ్ అయిందంటే ఆటోమేటిక్లీ బాండ్ లెంత్ ఆటోమేటిక్లీ చేంజ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ బాయ్స్, కార్బన్ గురించి డిస్కషన్ పెట్టుకున్నారు. కార్బన్ మే బి ఇన్వాల్వ్డ్ ఇన్ sp3 hybridization or sp2 hybridization or sp hybridization. In sp3 hybridization, percentage of P is sp3 kada 75. ఇది వచ్చి 66.6%, ఇది వచ్చి 50%. అవునా? సో పర్సంటేజ్ ఇదేంటి, యాజ్ P percentage more, dumbbell nature is more. ఓకే, సో కాబట్టి sp3 హైబ్రిడ్ ఆర్బిటల్ వచ్చి కొంచెం ఇలా నోట్ చేస్తున్నాం అని చెప్పాం. నెక్స్ట్ sp2 ఆర్బిటల్ P percentage లెస్ అయింది, S percentage మోర్ అయింది. సో కాబట్టి డంబెల్ నేచర్ డిక్రీజెస్, స్పెరికల్ నేచర్ ఇంక్రీజ్, ఆటోమేటికల్లీ ద సైజ్ ఆఫ్ దట్ ఆర్బిటల్ a little bit decreased రండి దీంతో కంపేర్ చేస్తే. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మోర్ S percentage, లెస్ ఇస్ ద P percentage. కాబట్టి ఈ ఆర్బిటల్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇలా ఉంటుందని పరిస్థితి. బాయ్స్, విచ్ ఆర్బిటల్ ఇస్ మోర్ ఇన్ సైజ్? sp3. అది ఇన్వాల్వ్ అయిన బాడీ గ్యారంటీకి లెంత్ ఎక్కువ ఉంటుందా ఉండదా? అవునా? సో కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ కార్బన్ విత్ హైడ్రోజన్, ఇక్కడ కూడా కార్బన్ విత్ హైడ్రోజన్ బాండ్ చూస్తున్నారా?
This carbon is in sp3 hybridization. This carbon is in sp2 hybridization. This carbon is sp hybridization. So where more is the bond length? Bond length order. ఏం చెప్తారా? 1 greater than 2 greater than 3 నేనా? So this one greater than that one greater than that one and sp3. కాబట్టి బాండ్ లెంత్ అనేది గ్యారంటీగా మనకి ఇన్ఫ్లుయెన్స్. అలాగే ఇప్పుడు సి సింగిల్ బాండ్ సి లెంత్ చూద్దాం. సి సింగిల్ బాండ్ సి అంటే both the carbons are in sp3 hybridization. C double bond C, both the carbons are in sp2 hybridization. C triple bond C, both the carbons are in sp hybridization. Where more is the bond length? Where more is the bond length? C single bond, C triple bond. C single bond. ఇక్కడికి వచ్చేసరికి దీనికి 1.54 angstroms, దాన్ని 154 picometers అని కూడా నోట్ చేయొచ్చు. 1.54 angstroms, ఇది వచ్చేసరికి 1.34 angstroms, ఇది వచ్చేసరికి 1.20 angstroms boys. Finally, is bond length influenced by hybridization? Tell me boys. Yes sir. Clear? Yes sir. Next, ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ ఇక్కడ చూడరా, ఇక్కడ 1 bond, ఇక్కడ 2 bonds, ఇక్కడ 3 bonds. As the number of bonds between the atoms increases, bond length ఏమైందండి? Decreases. Those number of bonds between the atoms is considered as bond order. So కాబట్టి ఆ bond order increase అయితే bond length decrease అవుతుంది. So కాబట్టి bond length is inversely proportional to bond order అని చెప్పొచ్చు. ఈ బాండ్ ఆర్డర్ నే నంబర్ ఆఫ్ బాండ్స్ అని చెప్తున్నారు. మనకి బాండ్ ఆర్డర్ క్లారిటీ లేదు కాబట్టి నంబర్ ఆఫ్ బాండ్స్ బిట్వీన్ atoms in a molecule, which is called as bond order అని. ఆ నంబర్ ఆఫ్ బాండ్స్ మనం బాండ్ ఆర్డర్ అని చెప్తాం. బాండ్ ఆర్డర్ 3. Okay, so that is, so as number of bonds increases, bond length decreases. Bond length decreases. Next, ఇంకా బాయ్స్ ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓవో సింగిల్ బాండ్ ఉంది, ఓవో డబుల్ బాండ్ ఉందా? Which one is more in bond length? Single bond or double bond? Single bond. Single bond. OO single bonded. OO single bond length is more than that of OO double bonded. So ilan, and as the number of bonds increases, bond length decreases. So next, hybridization concept. Next. Next point, Annie. As percentage ionic character increases, next point, as percentage ionic character increases, bond length decreases. As percentage ionic character increases, bond length decreases. ఎందుకంటే ఒకసారి చూడండి, పర్సంటేజ్ అయానిక్ క్యారెక్టర్ అంటే మా కోవలెంట్ బాండ్స్ లో అయానిక్ నేచర్ చెప్పుకుంటూ వస్తాం. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే హెచ్ కి మధ్య సింగిల్ బాండ్ ఉందా? సో బోత్ ద ఎలిమెంట్స్ ఆర్ సేమ్ ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్స్. కాబట్టి నో వన్ గెట్స్ పాజిటివ్ చార్జ్, నో వన్ గెట్స్ నెగటివ్ చార్జ్. అలాగే సిఎల్ కి మధ్య బాండ్ ఉందా? సేమ్ అండి. అలాగే హెచ్ కి సిఎల్ కి మధ్య బాండ్ ఉందా? Hydrogen is less electronegative than chlorine. This hydrogen gets positive charge, this chlorine gets negative charge. Second, ionic nature ekkada kanipichitledu, but here something ionic nature is there. Endukante electronegativity difference. Because of that, ionic nature vachindi plus ki minus ki madhya attraction untada, repulsion untada between those two. Attraction, repulsion. Attraction. Where there is attraction, automatically distance between those two ions is less. అంతేగా, అంటే more is the ionic nature, more is the attraction between those two particles, automatically bond length decreases. That is the reason. So as ionic nature increases, bond length decreases. So HCl లో జనరల్ గా less bond length చెప్పుకుంటూ వస్తాం. Okay, next point రా అమ్మ. ఈ పర్సంటేజ్ అయానిక్ నేచర్ బేస్ చేసుకుని మీకు ఎక్కడ diameter, that is distance between two atoms AB is equal to radius of A atom plus radius of B atom minus C into constant, that is electronegativity of A minus electronegativity of B అని పీరియడ్ టేబుల్ ఫార్ములా రాశాను, గుర్తుందా? రేడియస్
ఆ సి ఆటం అనేది పీరియాడిక్ టేబుల్ లో మనకి సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ కి థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్ కి సి కాన్స్టెంట్ వాల్యూ 0.06 ఒకటి 0.08 అంటే వాల్యూస్ చేంజ్ అవుతాయి అని చెప్పుకున్నామే. ఆ ఫార్ములా ఇక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. సో వాట్ ఇస్ ది డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి? Distance between A and B is nothing but bond length. Bond length is equal to radius of A atom plus radius of B. అంటే ఇప్పుడు మన సిమిలర్ ఆటమ్స్ మధ్య కనుక తీసుకున్నప్పుడు ఇప్పుడు ఈ రెండు ఆటమ్స్ మధ్య బాండ్ లెంత్ కావాలనుకోండి, రేడియస్ ఆఫ్ హైడ్రోజన్ ప్లస్ రేడియస్ ఆఫ్ హైడ్రోజన్ ఇస్ ఈక్వల్ టు HH బాండ్ లెంత్ అని బోర్డు చెప్తారు. బ్లాక్ ఉంది సార్. క్లియర్ గా ఇక్కడ తీసుకుంటారా డిస్టెన్స్ బిట్వీన్ క్లోరిన్ అండ్ క్లోరిన్ అయితే రేడియస్ ఆఫ్ క్లోరిన్ ఆటమ్ ప్లస్ రేడియస్ ఆఫ్ క్లోరిన్ ఆటమ్ ఇలా తీసుకోవచ్చండి. కానీ ఈ కేసులో వచ్చేసరికి పరిస్థితి ఏంటంటే ఈ ఫార్ములా అప్లై చేయాలి, ఎలక్ట్రోనెగేటివ్ డిఫరెన్స్ బేసిస్. సో సిమిలర్ ఆటమ్స్ కి డిసిమిలర్ ఆటమ్స్ కి గ్యారంటీగా ఎలక్ట్రోనెగేటివ్ డిఫరెన్స్ ఉంటుందంటే ఆ అయానిక్ నేచర్ గ్యారంటీగా అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా? ఇక నెక్స్ట్, as the size of the atoms increases, atom size increases in them. For example, HF, HCl, HBr, HI. So only hydrogens, but fluorine, bromine, iodine. So top to bottom, size of halogen atoms increases. As size increases, radius increases. As radius increases, bond length increases. Therefore, bond length increases. అంటే ఆటమ్ సైజ్ ఇంక్రీజ్ అవుతున్నా కూడా బాండ్ లెంత్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం హెచ్ఎఫ్ గురించి మాట్లాడుకోవచ్చు. అలాగే H2O, దట్ ఈస్ H2S, H2O, H2S, H2SE, H2TE. సో ఇక్కడ కూడా సేమ్ థియరీ ఈజ్ అప్లికబుల్. సేమ్ థియరీ ఈజ్ అప్లికబుల్. ఓకేనా? సో ఇది ఒకటి అంటే బాండ్ లెంత్ అనేది సైజ్ ఆఫ్ ది ఆటమ్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంది అంటారు, సైజ్ ఆఫ్ ది ఆటమ్స్. ఓకేనా? ఇక నెక్స్ట్, ఇది బాండ్ లెంత్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలాగే ఇంకొకటి చిన్న పాయింట్, రెజొనెన్స్ కాన్సెప్ట్. రెజొనెన్స్. సో రెజొనెన్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి మాట్లాడతానని. సో రెజొనెన్స్ ఆల్సో ఇన్ఫ్లుయెన్సెస్ బాండ్ లెంత్. సో యాజ్ రెజొనెన్స్ ఇంక్రీజెస్, డిస్టెన్స్ బిట్వీన్ ఆటమ్స్ డిక్రీజ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ BF3 మాలిక్యూల్ తీసుకున్నారు. నిన్న మనం మాట్లాడుకున్నాం బ్యాక్ బాండింగ్ గురించి డిస్కషన్ పెట్టాం. BF3 మాలిక్యూల్, ఫ్లోరిన్ టు బోరాన్ బ్యాక్ బాండింగ్, ఫ్లోరిన్ టు బోరాన్. సో కాసేపు ఇది డొనేట్ చేసి ఇది డొనేట్ చేస్తుంది, ఇది డొనేట్ చేస్తుంది. సో వీళ్ళిద్దరి మధ్య నీకు రెజొనెన్స్ డెవలప్ అవుతుందా? సో దాంతో ఫ్లోరిన్ అండి. ఈసారి ఇది డే టు బాండ్, ఈసారి ఇది డే టు బాండ్. ఇవాళ డిస్కస్ చేద్దాం ఈ రెజొనెన్స్ గురించి. ప్లీజ్ వెయిట్. ఇది డొనేట్ చేసి అండ్ ఇప్పుడు బాండ్ బిట్వీన్ బోరాన్ అండ్ ఫ్లోరిన్ సింగిల్ బాండ్ చెప్తామా డబుల్ బాండ్ చెప్తామా అంటే ఇది సింగిల్ బాండ్ కాదు, డబుల్ బాండ్ కాదు అని ఇన్ బిట్వీన్ మారుతూ ఉంటది కదా సార్, ఎక్కువ స్టేబుల్ గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ సింగిల్ బాండ్ డబుల్ బాండ్ ఆల్ టుగెదర్ యునైటెడ్ ఫార్ములా తీసుకోవాలి. దాన్ని రెజొనెన్స్ హైబ్రిడ్ అని చెప్తాం. ఆ రెజొనెన్స్ గురించి వచ్చినప్పుడు మాట్లాడుకుందామని. ఇలా ఎక్కడ రెజొనెన్స్ కనుక డెవలప్ అవుతున్నట్లయితే ఆ రెజొనెన్స్ వల్ల సింగిల్ బాండ్ కి బాండ్ ఆర్డర్ డిక్రీజ్ అయిపోతుంది. అంటే మనం సింగిల్ బాండ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ దానికంటే లోవర్ డిస్టెన్స్ మెయింటైన్ అవుతుంది బికాస్ ఆఫ్ రెజొనెన్స్. సో కాబట్టి రెజొనెన్స్ decreases the bond length. More is the resonance number of resonance structures, less is the bond length. Therefore, resonance also influences bond length. Resonance also influences bond length. It is one of the factors for this. ఇది బాండ్ లెంత్ సంబంధించిన సింపుల్ ఇన్ఫర్మేషన్. అంటే ఎక్కడ మనకు మోర్ బాండ్ లెంత్ ఉంది, ఎక్కడ లెస్ ఉంది అన్నది గ్యారంటీ మనం అప్లై చేయాల్సింది. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటారండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ఫరస్ ఉంది, ఫాస్ఫరస్ విత్ ఆక్సిజన్ బాండ్ ఉందండి. ఫాస్ఫరస్ అంటే నెక్స్ట్ సల్ఫర్ విత్ ఆక్సిజన్ బాండ్ ఉందండి. నెక్స్ట్ అలాగే క్లోరిన్ విత్ ఆక్సిజన్ బాండ్. బాయ్స్, అమాంగ్ దీస్ టూ బాండ్స్ which one has more bond length? P1, PS1, Cl. PO. ఎందుకని? సో ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్ ఆటమ్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మోర్ సైజ్, మోర్ ఇస్ ద లెంత్, ఆక్సిజన్ కావాలి కాబట్టి. సో ఈ కేసులో బాండ్ లెంత్ మోర్ అండి. సో కాబట్టి సైజెస్ ఆఫ్ ది ఆటమ్స్ కూడా మనం కన్సిడర్ చేసుకుంటూ వస్తారు. ఓకే, ఇది బాండ్ లెంత్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ సబడి రన్నింగ్ నోట్స్ రాయాలరా? అప్పుడే నెక్స్ట్ వన్, బాండ్ ఎనర్జీ.
ఆర్ మా దీనికి ఓకే బాండ్ ఎంథాల్పీ bond energy or bond enthalpy. What is this bond energy or bond enthalpy? That is energy. So during the bond formation, some energy will be released and that released energy is called as bond energy. And for example, the hydrogen atom ఉంది hydrogen atom. దీని దగ్గర అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉంది దీని దగ్గర అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉంది. ఈ రెండు ఆటమ్స్ అన్స్టేబుల్ అని ఈ రెండు యూనైట్ అయ్యి హైడ్రోజన్ హైడ్రోజన్ బాండ్ ఫామ్ అయిన ఇలా మాలిక్యూల్ గా కన్వర్ట్ అయింది. డ్యూరింగ్ దిస్ కన్వర్షన్ some amount of energy will be released. That released energy when bond is formed is called as bond energy. Okay na? So ఎప్పుడు కూడా ఈ బాండ్ ఎనర్జీ ఎప్పుడు కూడా మనకి సింగిల్ మాలిక్యూల్ సింగిల్ ఆటమ్ గురించి డిస్కషన్ పెట్టకూడదు. ఎప్పుడు కూడా ఇక్కడ ఫామ్ అయ్యే బాండ్స్ ఉంటాయి చూసారా, 1 మోల్ బాండ్స్ ఫామ్ అయ్యేటప్పుడు రిలీజ్ అవుతున్న ఎనర్జీ గురించి డిస్కషన్ పెట్టాలి. సో కాబట్టి సో బాండ్ ఎనర్జీ ఇస్ ఆల్వేస్ ఫర్ 1 మోల్ ఆఫ్ ది బాండ్స్. ఓకేనా? సో అంటే ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డ్యూరింగ్ బాండ్ ఫార్మేషన్ ఎనర్జీ విల్ బి రిలీజ్. ఎక్కడైనా సరే బాండ్ ఫామ్ అయిందంటే ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అది ఎక్కువ కావచ్చు తక్కువ. సార్ ఎనర్జీ ఇచ్చి బాండ్ ఫామ్ చేయొచ్చా సార్? ఎనర్జీ ఇచ్చి బాండ్ ఫామ్ చేయడం కుదరదు. డ్యూరింగ్ ఫార్మేషన్ ఎనర్జీ షుడ్ బి రిలీజ్. అలా కాకుండా ఇప్పుడు నా దగ్గర హైడ్రోజన్ హైడ్రోజన్ బాండ్ ఉంది, ఐ వాంట్ టు బ్రేక్ దిస్ బాండ్, ఐ వాంట్ టు బ్రేక్ దిస్ బాండ్. So into respect to atoms, hydrogen with unpaired electron, hydrogen with unpaired electron. Yes. దేని ఆటం దానికి వచ్చేసరిగా దేని ఎలక్ట్రాన్ తీసుకునేట్టుగా డివైడ్ చేసుకుంటూ వచ్చేస్తారు. సో రేర్ గా ఫామ్ చేస్తాయి, అక్కడ కూడా బాండ్ రిలీజ్ చేస్తాయి. అంటే ఓవరాల్ అబ్జార్ప్షన్ చూద్దాం అక్కడికి వెళ్ళి. వినండి, ఇది జనరల్ కాన్సెప్ట్స్. ఫస్ట్ పాయింట్ మనం డిస్కస్ చేస్తున్నాయన్నీ కూడా జనరల్. పర్టికులర్ కాంపౌండ్కి వెళ్ళినప్పుడు కొద్ది వేరియేషన్. ఓకేనా? సో 99.9% బాండ్ ఎనర్జీ రిలీజ్ అయ్యింది. బాండ్ ఫామ్ అయ్యేటప్పుడు ఎనర్జీ రిలీజ్ అయ్యింది. నేను ఏం చెప్పాను? 99.9. ఆ 0.1 లో తేడా ఉంటుంది కన్ఫర్మ్. ఓకే, హైడ్రోజన్ హైడ్రోజన్ బాండ్ బ్రేక్ చేస్తున్నాం. అప్పుడు బాండ్ బ్రేక్ చేయాలంటే దాని అంతా బ్రేక్ అవుతుందిగా. వీ మస్ట్ అప్లై సమ్ ఎనర్జీ. We must apply some energy. That energy is called as that energy is called as bond energy. కాకపోతే ఏంటంటే బాండ్ బ్రేక్ చేయడానికి యూజ్ చేస్తున్న ఎనర్జీ కాబట్టి దాన్ని డిసోసియేషన్ అని చెప్తారు. బాండ్ బ్రేక్ చేయడాన్ని డిసోసియేషన్ అని. That energy is called as bond dissociation energy. That energy is called as bond dissociation. So ఈ కేసులో ఏంటంటే ఎనర్జీ ఈజ్ అబ్జార్బ్డ్. ఇక్కడేమో ఎనర్జీ రిలీజ్ అయితే ఇక్కడేమో ఎనర్జీ అబ్జర్వ్ అయింది. అంటే ఈ కేసులో డెల్టా హెచ్ వాల్యూ పాజిటివ్ చెప్తారా, ఈ కేసులో డెల్టా హెచ్ వాల్యూ నెగిటివ్ చెప్తారు. సో పాజిటివ్ చెప్పినా నెగిటివ్ చెప్పినా మ్యాగ్నిట్యూడ్ వాల్యూస్ బట్ ఆపోజిట్ ఇన్ సైన్. పాజిటివ్ అయితేనేమో డిసోసియేషన్ ఎనర్జీ కింద కన్సిడర్ చేస్తాం, నెగిటివ్ అయితేనేమో ఫార్మేషన్ ఎనర్జీ కింద కన్సిడర్ చేస్తాం. ఓకేనా? సో ఇది బాండ్ ఎనర్జీ. 1 మోల్ బాండ్స్. వాట్ ఈస్ బాండ్ ఎనర్జీ? డిఫైన్ ఇట్. The amount of energy released, the amount of energy released when 1 mole bonds are formed between 2 atoms. When 1 mole bonds are formed between 2 atoms, the released energy is called as bond energy. The amount of energy required to break 1 mole bonds between same atoms into their constituent atoms. 1 mole bonds between the atoms into their constituent atoms is called as bond dissociation energy. So called bond break చేసేటప్పుడు అబ్జార్ప్షన్ ఎనర్జీ చెప్పండి, బాండ్ ఫామ్ అయ్యేటప్పుడు రిలీజింగ్ ఎనర్జీ రిలీజ్ 99.99% ఎనర్జీ రిలీజే అవుతుంది బాండ్ ఫామ్ అయ్యేటప్పుడు మాత్రం. ఓకేనా? ఇది బాండ్ ఎనర్జీ. ఇక నెక్స్ట్ ఈ బాండ్ ఎనర్జీ ఎలా ఉంది అంటే ఇక్కడ మనం బాండ్ బ్రేకింగ్ గురించి మాట్లాడుతున్నాం చూసారా. ఈ బాండ్ బ్రేకింగ్ ఎలా ఉంది అంటే 2 టైప్స్ ఆఫ్ బాండ్ బ్రేకింగ్ చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చూడండి, హైడ్రోజన్ హైడ్రోజన్ ఇది కోవలెంట్ బాండేగా. కోవలెంట్ బాండ్ అంటే దీని దగ్గర ఒక ఎలక్ట్రాన్ దీని దగ్గర మ్యూచువల్ షేరింగ్ లో పార్టిసిపేట్ చేసింది. ఎవరు ఎలక్ట్రాన్ వాళ్ళకి వెళ్ళిపోయేటట్టు బ్రేక్ చేశారు. సో ఇది హైడ్రోజన్ విత్ అన్పేడ్ ఎలక్ట్రాన్, హైడ్రోజన్ విత్ అన్పేడ్ ఎలక్ట్రాన్. ఇలా అన్పేడ్ ఎలక్ట్రాన్ స్పీషీస్ ని ఫ్రీ రాడికల్స్ అని చెప్తాం. అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్న స్పీషీస్ అది ఏదైనా కావచ్చు విత్ అన్పేడ్ ఎలక్ట్రాన్, దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ఫ్రీ రాడికల్స్. ఇలా ఎవరు ఎలక్ట్రాన్ వాళ్ళకి వెళ్ళిపోయేట్టు మనం బ్రేక్ చేస్తే దిస్ టైప్ ఆఫ్ బాండ్ బ్రేకేజ్ ని క్లీవేజ్ అని కూడా చెప్పొచ్చు అండి.
క్లీవేజ్. ఈ బాండ్ క్లీవేజ్ ని హోమోలిటిక్ బాండ్ క్లీవేజ్ అని చెప్తామంట. హోమోలిటిక్ బాండ్ క్లీవేజ్ అంటే ఎవరు అన్పేడ్ ఎలక్ట్రాన్ వాళ్ళకి వెళ్ళిపోయేటట్టు బ్రేక్ చేయడం అనమాట. ఎగ్జాక్ట్లీ సిమెట్రిక్ బ్రేకేజ్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ హోమోలిటిక్ బాండ్ క్లీవేజ్. అలా కాకుండా ఇప్పుడు అదే హైడ్రోజన్ ఆటమ్ రా, ఇదిగోండి దీస్ ఆర్ ద పెయిడ్ ఎలక్ట్రాన్స్, ఏదో ఒక ఆటమ్ వచ్చేసరికి బ్రేక్ చేశారనుకోండి, అంటే వన్ హైడ్రోజన్ గెట్స్ పాజిటివ్ చార్జ్ రూట్ చేసుకుందని, అనదర్ ఆటమ్ గెట్స్ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ గెయిన్ చేసింది విత్ అన్పేడ్ ఎలక్ట్రాన్, దట్ ఈస్ నెగటివ్. దీన్ని అయాన్స్ అని చెప్పొచ్చు. ఆపోజిట్లీ చార్జ్ అయాన్స్ ఇక్కడ ఫామ్ అయినవి, వన్ ఇస్ ప్లస్ అయాన్, వన్ ఇస్ మైనస్ అయాన్. ఇప్పుడు ఈక్వల్ బ్రేకింగ్, అన్ఈక్వల్ బ్రేకింగ్ ఇక్కడ మనం చేసి అన్ఈక్వల్ బ్రేకింగ్. దీన్ని ఏమంటారంటే హెటెరోలిటిక్ బాండ్ క్లీవేజ్ అని చెప్తా ఉన్నాం. హోమోలిటిక్ బాండ్ క్లీవేజ్, హెటెరోలిటిక్ బాండ్ క్లీవేజ్. సో అంటే బాండ్ బ్రేకింగ్ అనేది మనం సేమ్ టైం లో లేవండి. బాండ్ బ్రేకింగ్ ఇస్ ఆల్సో డిఫరెంట్ టైప్స్. హోమోలిటిక్ క్లీవేజ్ జరగవచ్చు, అక్కడ హెటెరోలిటిక్ క్లీవేజ్ జరగవచ్చు. హోమోలిటిక్ క్లీవేజ్, హెటెరోలిటిక్ క్లీవేజ్ లో హెటెరోలిటిక్ క్లీవేజ్ రిక్వైర్డ్ మోర్ ఎనర్జీ వెన్ కంపేర్డ్ టు హోమోలిటిక్ క్లీవేజ్. సో జాగ్రత్త అండి. సో హెటెరోలిటిక్ క్లీవేజ్ ఇట్ రిక్వైర్స్ మోర్ ఎనర్జీ దాన్ దట్ ఆఫ్ హోమోలిటిక్ క్లీవేజ్. వై సార్ వెంటనే డౌట్ వచ్చింది. వై ఎందుకంటే ఇది అన్ఈక్వల్ క్లీవేజ్. దీని ఎలక్ట్రాన్ దీనికి వెళ్ళేటట్టు దీన్ని ఒప్పించాలి. ఒప్పుకుంటారా? ఇప్పుడు డివైడ్ ఈక్వల్ గా డివైడ్ చేయాలంటే ఎనర్జీ ఎప్పుడైనా సరిపోతుంది. ఇలా వచ్చినప్పుడు నీకు ఆపోజిట్లీ చార్జ్ అయాన్స్ వస్తాయి. ఆపోజిట్లీ చార్జ్ అయాన్స్ వచ్చినప్పుడు ఆ ఇద్దరి మధ్య స్ట్రాంగ్ అట్రాక్షన్, ఆ అట్రాక్షన్ కూడా నువ్వు ఓవర్కమ్ చేస్తూ దాన్ని ఇండివిజువల్ అయాన్స్ గా కనవచ్చు. ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ. సో దట్ ఈస్ వై ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హెటెరోలిటిక్ బాండ్ క్లీవేజ్ రిక్వైర్స్ మోర్ ఎనర్జీ కంపేర్డ్ టు హోమోలిటిక్ క్లీవేజ్. జనరల్ గా హోమోలిటిక్ క్లీవేజ్ సింపుల్ హీటింగ్ తో గానీ, సింపుల్ హీటింగ్ అండి హోమోలిటిక్ క్లీవేజ్. ఈ హోమోలిటిక్ క్లీవేజ్ లెస్ ఎనర్జీ సఫిషియెంట్ కదా, అవునా? ఈ లెస్ ఎప్పుడు అంటే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రియాక్షన్ ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ అన్నాడు అంటే హోమోలిటిక్ క్లీవేజ్. సో లేకుంటే స్ట్రాంగ్ సంథింగ్ హీటింగ్, లైట్ హీటింగ్ అనమాట. వెరీ స్ట్రాంగ్ హీటింగ్ కాదు, లైట్ హీటింగ్ అప్లై చేసి, దట్ ఈస్ ఆల్. ఓకేనా? సో జనరల్ గా హెచ్ఈఎల్పి గుర్తుపెట్టుకుంటే హోమోలిటిక్ క్లీవేజ్ అప్లై చేసుకోవచ్చు. హీట్, హెచ్ మీన్స్, ఈ అంటే ఎలక్ట్రిసిటీ, కరెంట్ ఫ్లో చేస్తాం. ఎల్ మీన్స్ లైట్, లైట్ అంటే నేను ఇందా చెప్పాను సన్లైట్, లైట్ అప్లై చేస్తాం. పి అంటే పైరాలసిస్, అంటే ఒక రకంగా హీటింగ్ ఏనండి అది. ఓకేనా? సో ఆ కేసెస్ కనుక అప్లై చేస్తే గ్యారంటీకి నీకు అక్కడ జరిగేది హోమోలిటిక్ క్లీవేజ్. ఇవన్నీ లెస్ అమౌంట్, లెస్ పర్సెంటేజ్ ఆఫ్ ఎనర్జీ సప్లై చేసినట్టే. సో ఆ కేసులో నీకు ఫామ్ అయ్యేది రాడికల్స్. ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఆ హెల్ప్ గుర్తుపెట్టుకుంటే అవన్నీ కూడా హోమోలిటిక్ క్లీవేజ్ కి ఐడెంటిఫికేషన్. సూపర్. హెచ్ అంటే హీట్, ఈ అంటే ఎలక్ట్రిసిటీ అంటే కరెంట్ ఫ్లో చేయడం, ఎల్ అంటే లైట్, పి అంటే పైరాలసిస్. ఆర్గానిక్ కెమిస్ట్రీ వాడతారండి పైరాలసిస్ అంటే. పైరాలసిస్ మీన్స్ బ్రేకింగ్ ఆఫ్ కాంపౌండ్ ఇంటూ రెస్పెక్ట్ ఆఫ్ పార్టికల్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ హీట్. దాన్ని కూడా మనం పైరాలసిస్ అంటారా. అది కూడా విత్ హీటింగ్ కాబట్టి హీట్ ఎనర్జీ అప్లై చేస్తారు. అది కూడా హోమోలిటిక్ క్లీవేజ్ జరుగుతుంది. ఆ కేసులో నీకు ఫామ్ అయ్యేదాన్ని కూడా రాడికల్స్ ఫామ్ అవుతుంది, రాడికల్స్ ఫామ్ అవుతుంది. ఓకేనా? ఇక నెక్స్ట్, what are the factors that influencing this bond energy, and when it is more energy, when it is less energy? So bond energy is inversely proportional to bond. Bond energy is inversely proportional to bond length. ఆల్రెడీ ఇందా మనం బాండ్ లెంత్ గురించి మాట్లాడాం. బాండ్ లెంత్ మనకి when it is more అనేది మనకు ఐడియా ఉంది. Once bond length is more, distance between the atoms is more. The bond length is more, distance between the atoms is more. Now attraction between those atoms is less, easy to break, less energy is sufficient. So kabatti bond length is inversely proportional to, bond energy is inversely proportional to bond length. Alage bond energy is directly proportional to bond order. Bond order and inner relation. What is that bond order? There is a number of bonds between two atoms. Number of bonds. Number of bonds. More is the number of bonds, more energy is required to break that bonds. So bonds increase. And C single bond C undi, C double bond C undi, C triple bond C undandi. Where more energy is required, boys? 1, 2, 3. C triple bond C. That means here bond order is equal to 1. Here bond order is equal to 2. Bond order is equal to 3. More is the bond, more energy is required. Okay na? Next. ఈ బాండ్ ఎనర్జీ కూడా జనరల్ గా ఏంటంటే యావరేజ్ ఎనర్జీ తీసుకున్నాం. ఇప్పుడు దాకా సింగిల్ బాండ్ మాట్లాడుకున్నాం.
సింగిల్ బాండ్ కాకుండా మాలిక్యూల్ లో మోర్ నెంబర్ ఆఫ్ సిమిలర్ టైప్ ఆఫ్ బాండ్స్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ I'm taking methane. It is methane molecule. Here, all bonds are CH bonds. Ivanni CH bonds. How many CH bonds are there? 4 CH bonds. There first ఈ bond break చేశాను and bond dissociation energy apply చేయాల్సిందిగా. So కాబట్టి that converts into CH3 with unpaired electron and H radical. For this delta H1 is equal to 8 kilojoules of energy. Some value is there. A, let it be A. Okay na? So next CH3 CH3 ఇంకా 3 bonds ఉన్నాయి. దాంట్లో one more CH bond అంటే ఇక్కడ మాట్లాడేవన్నీ కూడా CH bonds గురించే మాట్లాడుతున్నాం. సో మళ్ళీ CH కి రాడికల్ ఉందిరా, CH కి మళ్ళీ నోట్ చేస్తాం. Sir, your mic is muted. Sir. Okay, boys. ఇది CH bond వచ్చేసి A అని చేద్దాం. Next one more CH bond వచ్చేస్తున్నారా. So here that is CH2 with the 2 unpaired electrons. B value అంటే ఈ రెండు ఎందుకంటే atoms environment చేంజ్ అయింది అంటే bond energy also change. Even though same type of bonds are there, same type of elements are there. ఇక్కడ మనం తీసుకొచ్చిన C కి H కి మధ్య బాండ్ బ్రేక్ చేశారు, ఇక్కడ CH బాండ్ బ్రేక్ చేశాడు. బట్ atoms environment is changed. Automatically bond energy change. Next ఈ సార్ CH2 ఉందిరా, ఇది CH2 with 2 unpaired electrons. I want to break one more CH bond. So ఈ కేసులో CH with 3 unpaired electrons plus hydrogen radical. Once again delta H, ఇది delta H2 ఇది delta H3. C is the energy used. Next as last bond కూడా break చేద్దాం. ఇది C with unpaired electron, ఇది bond break చేసారా, that gives carbon with 4 unpaired electrons with hydrogen radical. So here delta H4 is equal to, let it be DL. Boys, now tell me which one is the bond energy for CH? C కి H కి మధ్య ఇక్కడ బ్రేక్ చేసింది C కి H కి బాండ్, ఇక్కడ అన్ని చోట మనం బ్రేక్ చేసింది CH బాండ్ అనేది. కాబట్టి దేన్ని మనం ఇక్కడ CH బాండ్ ఎంథాల్పీ కింద కన్సిడర్ చేయాలి. సో అంటే గ్యారంటీగా ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే యావరేజ్ ఎనర్జీని మనం కన్సిడర్ చేయాలి. బాండ్ ఎనర్జీ ఇస్ కన్సిడర్డ్ యావరేజ్. కాబట్టి దేర్ ఫర్ హియర్ CH బాండ్ ఎనర్జీ in CH4 okay is equal to A plus B plus C plus D by 4. 4 bonds break. What are values we supply చేస్తాయని దాని బేసిస్ బాండ్ ఎనర్జీ డిసైడ్ చేస్తాం. అలా లేదండి, ఎన్విరాన్మెంట్ చేంజ్ అయింది. ఇప్పుడు ఇక్కడ వాడు వాల్యూస్ ఇచ్చాడు, వాల్యూస్ చూసుకుంటే సో ఓకే ఇక్కడ ఈ వాల్యూ వచ్చి 431 రా, బి వచ్చి 364 రా వాల్యూ, ఇది వచ్చి 523 అండి, ఇది 339 వాల్యూ. కాబట్టి కరెక్ట్ గా ఉండదండి ఆ వాల్యూ. చెప్పా కదా ఎన్విరాన్మెంట్ చేంజ్ అయితే చేంజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు దాన్ని బట్టి ఇప్పుడు బాండ్ ఎనర్జీ చెప్పండి, CH బాండ్ ఎనర్జీ 414 వచ్చిందండి. సో దేర్ఫోర్ ఈ వాల్యూ ఎంత అవుతుంది ఇప్పుడు A plus B plus C plus D ఎంత వచ్చింది ఇక్కడ 1657 ఉందండి by 4 which is equal to మీరే డిసైడ్ చేయండి ఆన్సర్ ఎంత వచ్చింది. 414.25 ఉందండి వాల్యూ. సో కాబట్టి ఇప్పుడు CH బాండ్ ఎనర్జీ అంటే వీటిలో ఏ సింగిల్ వాల్యూని మీరు తీసుకోవడానికి వీలేదురా, ఇట్ ఈస్ ద యావరేజ్ వాల్యూ అని చెప్తాం. ఓకే ఇట్ ఈస్ ద యావరేజ్ వాల్యూ. ఇప్పుడు ఈ టాపిక్ ని బేస్ చేసుకుని మనం ఇక్కడ అదర్ అన్నోన్ బాండ్ ఎంథాల్పీస్ కూడా మనం గ్యాడ్జెట్ చేయొచ్చు. అదర్ అన్నోన్ బాండ్ ఎంథాల్పీస్
Note down the problem. See here, boys. CH4 plus CH4 gives C plus 4 hydrogen atoms. Delta H is equal to with value and the chedigram. That is 368. 360. Okay, either units, no problem. Next, C2H6 gives 2C plus 6 hydrogen atoms. Delta H is equal to 620 and what is that? 620. Okay, na? Now delta H for C single bond C is equal to how much? It is the question. C ki is single bond in C2H6. In C2H6, how much is the C single bond energy? This is question, right? Okay, na? Entama? 260 వచ్చిందా? చూద్దాం. 360 by 4. అమ్మా ఇక్కడ చూడరా. CH4 ఇది కార్బన్ 4 హైడ్రోజన్ ఆటమ్స్ అంటే 4 CH బాండ్స్ బ్రేక్ అయినది ఇక్కడ. అంటే ఈ 360 అవర్స్ అంటే 4 CH బాండ్స్ బ్రేకింగ్ ఎనర్జీ అంటే దాన్ని యూజ్ చేసుకుని CH బాండ్ ఎంథాల్పీ ఈజ్ ఈక్వల్ టు 360 by 4 రా. ఎంత ఇది 90 90 sir. CH బాండ్ ఎంథాల్పీ మా ఆటమ్ 2 ఆటమ్స్ చేంజ్ అయితే బాండ్ ఎంథాల్పీ మాలిక్యూల్ చేంజ్ అయినప్పుడు ఏముంటుంది? సేమ్ ఉంటుంది అని చెప్పాను, గుర్తుందా? ఫస్ట్ ఆటమ్స్ సేమ్ అయితే ఆటోమేటిక్ బాండ్ లెంత్ కానీ బాండ్ లెంత్ సేమ్ అయిందంటే ఆటోమేటిక్ బాండ్ ఎనర్జీ కూడా సేమ్ గా ఉంటుంది. సో కాబట్టి ఈ CH బాండ్ ఎంథాల్పీ మనం ఇక్కడ కూడా యూజ్ చేయొచ్చు. సో C2H6 అంటే 2 కార్బన్స్. ఎస్, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారా 6 CH బాండ్స్ ఉన్నాయి, 1 CC బాండ్ ఉంది. ఓకేనా? ఆల్ టుగెదర్ ఈ బాండ్స్ బ్రేక్ చేయడానికి వాడిచ్చిన వాల్యూ ఎంత అంటే 620 ఇచ్చాడు. 620. Therefore 6 CH bond ఎంథాల్పీ 90 రా ప్లస్ 1 CC బాండ్ రా which is equal to 620 అని. సో CC బాండ్ ఎంథాల్పీ is equal to how much boys? 80 r. ఈ మోడల్ మనకు బిట్ పడుతుందా? జాగ్రత్త. ఓకేనా? సో కొంచెం జాగ్రత్త అండి. దట్ ఈస్ బాండ్ ఎంథాల్పీ, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. ఇక నెక్స్ట్ వాడు ఇచ్చిన వాల్యూస్ బట్టి తీసుకోండి. అదే చెప్తుంది, వాడు ఇచ్చిన వాల్యూస్ మనం యూజ్ చేయాలి. నీకు తెలిసిన వాల్యూస్ చెప్పుడు వాడు వాల్యూస్ ఇచ్చినప్పుడు వాడిని ఫాలో అయితే రాసింది. నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ బాండ్ ఎనర్జీలో ఉన్నారా? As the size of the atom increases, bond length increases, bond energy decreases. Okay na? ఇప్పుడు ఆర్డర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటే ఏమవుతుంది చూడండి ఒకసారి. HF, HCl, HBr, HI. సో టాప్ టు బాటమ్ రా బాండ్ లెంత్ ఏమైందిరా? ఇందాక ఆల్రెడీ నోట్ చేసామండి. సో iodine has more size, bond length increase rate. Bond length increases, bond sir. energy ra Bond So the energy attraction will decreases. be less, so that the bond energy will be low, sir. bond energy decreases. Okay na? Next point, presence of lone pairs decreases the bond energy. Presence of lone pairs decreases the bond energy. So అంటే ఫర్ ఎగ్జాంపుల్ C సింగిల్ బాండ్ C తీసుకున్నారంటే ఇక్కడ ఉన్నాయన్నీ కూడా అన్ని బాండ్ పేర్స్ C2H6 అనుకోండి.
No lone pair at carbon atom. Next, carbon next or nitrogen kada. Nitrogen single bond and ఇక్కడ 3 bonds. Nitrogen has 1 lone pair. Next oxygen kada. Oxygen single bond ra. Oxygen has 2 lone pairs. Peroxy bond and next fluorine ra. And the same period elements. Fluorine has 3 lone pairs. ఇదే పరిస్థితి. Central atom దగ్గర తీసుకుంటే lone pairs 0 ra. Left to right at the central atom number of lone pairs increases. As the lone pairs increases, ఈ lone pair ki repulsions increases. As number of lone pairs increases, Bond lone pair length increases. stability of the bond decreases, easy to break. And వీళ్ళిద్దరి మధ్య రిపల్షన్స్ ఎక్కువ ఉన్నాయంటే వీలైన త్వరగా బ్రేక్ అయిపోతుంది. అండ్ బాండ్ ఎనర్జీ ఏమైపోయింది ఇక్కడ డిక్రీజ్. అంటే బాండ్ లెంత్ ఏమై ఉంటుందా ఇంక్రీజ్. అంటే సో బాండ్ ఎనర్జీ ఆర్డర్ రాస్తే లెస్ దాన్ పెడదాం గ్రేటర్ దాన్ పెడదాం చెప్పండి. గ్రేటర్ దాన్. అవునా మా జాగ్రత్త రండి ఇక్కడ వినండి. మనం ఏం చేసాం ఇక్కడ ఓఓ బాండ్ ఎనర్జీ ఇస్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ఎఫ్ఎఫ్ అన్నాం కదా. ఇది ఎక్సెప్షనల్ కేసు అండి. ఇట్ ఈస్ లెస్ దాన్ అండి. ప్లీజ్ నోట్ ఆన్ దట్. ఓఓ బాండ్ లెంత్ తో కంపేర్ చేస్తే ఎఫ్ఎఫ్ బాండ్ ఎనర్జీ అండి. సంథింగ్ మోర్ ఈవెన్ దో లోన్ పేస్ ఆర్ ఇంక్రీజ్. ఆ లోన్ పేస్ ఇంక్రీజ్ అయినా కూడా ఏంటంటే అక్కడ ఫ్లోరిన్ దగ్గర దాని ఎలక్ట్రానిక్ ఎన్విరాన్మెంట్ అండి. అంటే ఆర్బిటాల్ ఓవర్ ల్యాపింగ్, 2p ఆర్బిటాల్స్ ఓవర్ ల్యాపింగ్. నెక్స్ట్ దాంట్లో వచ్చిన హై ఎలక్ట్రోనెగటివిటీ కండిషన్స్ వాటన్నిటిని బేస్ చేసుకుని ఎఫ్ బాండ్ ఎనర్జీ ఇస్ లెస్ దాన్ దట్ ఆఫ్ ఓఓ అని ఈవెన్ దో దట్ హ్యాస్ మోర్ లోన్ పేస్. ఇది ఎక్సెప్షనల్ కేసు అని పెట్టుకుని రాసుకుంటాం. ఇది కాదండి ఎక్సెప్షన్. ఎక్సెప్షనల్ కేసు. నెక్స్ట్ వన్ మోర్, దట్ ఈస్ మనకి F2 ఉంది, Cl2 ఉంది, Br2 ఉంది, I2 ఉంది. విచ్ ఈజ్ మోర్ బాండ్ ఎనర్జీ ఆర్డర్ కనుక తీసుకుంటే మళ్ళీ ఏమవుతుందంటే జనరల్ గా మనం ఏం చేస్తాం అంటే ఇప్పుడు ఫ్లోరిన్ ఇలాగే తీసుకుంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, లోన్ పేర్ రిపల్షన్స్ డామినేట్ చేస్తే, ఆ రిపల్షన్స్ డామినేట్ చేస్తే ఆటోమేటిక్గా వాటి మధ్య స్టెబిలిటీ తగ్గిపోద్ది, ఈజీ టు బ్రేక్ అని చెప్తాం. అంటే ఇదే రూల్ నేను ఫాలో అయినట్లయితే ఫ్లోరిన్ కి సైజ్ తక్కువ, రిపల్షన్స్ ఎక్కువ, లెస్ ఇస్ ద బాండ్ ఎనర్జీ. ఐ కరెక్ట్? అంటే టాప్ టు బాటమ్ మనం మూవ్ అవుతుంటే క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ వచ్చేసరికి సైజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో అంటే రిపల్షన్స్ తగ్గుతూ ఉంటాయి, స్టెబిలిటీ ఏమవుతూ ఉంటుంది, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే మనం ఏం చెప్పవచ్చు ఇక్కడ, మనం క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ లోరా టాప్ టు బాటమ్ బాండ్ ఎనర్జీ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్? డిక్రీజెస్. అంటే ఆన్సర్ ఏమై ఉండాలి? F2 గ్రేటర్ దాన్, Cl2 గ్రేటర్ దాన్, Br2 గ్రేటర్ దాన్, I2 చూపించాలండి. మనం ఇక్కడ బాండ్ ఎనర్జీ ఆర్డర్ అండి, బాండ్ ఎనర్జీ. ఎందుకంటే లోన్ పేర్ రిపల్షన్స్, లోన్ పేర్ రిపల్షన్స్. లిజన్ కేర్ఫుల్లీ వన్స్ అగైన్. సో లిజన్ కేర్ఫుల్లీ. సో రాంగ్ అండి. ఏమవుతుందంటే ఇక్కడ యాక్చువల్ గా మనం అబ్జర్వ్ చేసేది Cl2 గ్రేటర్ దాన్, Br2 గ్రేటర్ దాన్, F2 గ్రేటర్ దాన్, I2. ఇది కరెక్ట్ అండి. దయచేసి కొంచెం జాగ్రత్తగా నోట్ చేయండి సార్. Cl2 గ్రేటర్ దాన్, Br2 గ్రేటర్ దాన్, I2 గ్రేటర్ దాన్, F2 అండి. సారీ, F2 గ్రేటర్ దాన్, I2 బోర్డు మీద ఉన్నది కరెక్టా? Cl2 గ్రేటర్ దాన్, Br2 గ్రేటర్ దాన్, F2 గ్రేటర్ దాన్, I2 చాలా సార్లు బిట్స్ లో పడిందండి. ఈవెన్ మన అఫీషియల్ ఎగ్జామ్స్ లో కూడా చాలా సార్లు ఉంది. బాండ్ ఎనర్జీ ఆర్డర్ అండి, బాండ్ ఎనర్జీ ఆర్డర్. సార్ వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ ఇట్? యాక్చువల్లీ వీ ఎక్స్పెక్టెడ్ దిస్, కానీ ఈ ఫ్లోరిన్ అనేసరికి లీస్ట్ లో పడిపోయింది ఆల్మోస్ట్. రీజన్ ఏంటంటే ఆడింది ఈసారి బాగానే ఉంది. రీజన్ ఏంటంటే స్మాల్ సైజ్ ఆఫ్ ఫ్లోరిన్, మోర్ ఇస్ ద రిపల్షన్.
స్మాల్ సైజ్ ఆఫ్ ఫ్లోరిన్, మోర్ ఇస్ ద రిపల్షన్స్, లెస్ ఇస్ ద బాండ్ ఎనర్జీ. కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండదు. ఇక నెక్స్ట్ ఇంకో రీజన్ ఏంటంటే ఫ్లోరిన్ అవుటర్ షెల్ థర్డ్ ఆర్ ఉండరా 3s 3p 3d కూడా Yes, ఉంటుంది కదా, బట్ ఎంటీ ఆర్బిటల్స్. ఓకే, ఇప్పుడు క్లోరిన్ తీసుకుంటే దీంట్లో 3 లోన్ పేర్స్ ఉన్నాయి, దీనికి 3 లోన్ పేర్స్ ఉన్నాయి. క్లోరిన్ దగ్గర లేదు, క్లోరిన్ దగ్గర ఉన్నది ఏంటంటే దీని అవుటర్ షెల్ లో డి ఆర్బిటల్స్ ఉన్నాయి. దీని అవుటర్ షెల్ లో డి ఆర్బిటల్స్. ఈ లోన్ పేరు దీనికి డొనేట్ చేస్తూ 5 బాండ్ క్యారెక్టర్ రావచ్చు, లేదు ఈ లోన్ పేరు దీనికి డొనేట్ చేస్తూ 5 బాండ్ క్యారెక్టర్. యాజ్ నంబర్ ఆఫ్ బాండ్స్ ఇంక్రీజెస్ ఎనర్జీ అంటే ఇక్కడ 2 రీజన్స్ చెప్పొచ్చండి. very small fluorine has very small size, repulsions, least is the answer. ఓకేనా? లేదు హాలోజన్ ఐటమ్స్ అదర్ ఎలిమెంట్స్ వచ్చేసరికి 5 బాండ్ క్యారెక్టర్ ఇస్ మోర్ అండ్ క్లోరిన్ దగ్గర 5 బాండ్. అలా సార్ బ్రోమినో ఐడిన్ కూడా ఉంటుందంటే ఇక్కడ ఫామ్ అయినంత 5 బాండ్ క్యారెక్టర్ సైజ్ ఇంక్రీజ్ అయితే 5 బాండ్ క్యారెక్టర్ డిక్రీజ్ చేస్తుంది. యాజ్ సైజ్ ఇంక్రీజెస్ ఫార్మేషన్ ఆఫ్ 5 బాండ్ డిక్రీజెస్. కాబట్టి 5 బాండ్ క్యారెక్టర్ ఎక్కువగా నీకు ఎక్కడ చూస్తావు? క్లోరిన్. కాబట్టి ఇక్కడ నీకు డబుల్ బాండ్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుందండి. సో డబుల్ బాండ్ క్యారెక్టర్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది, ఆటోమేటిక్ బాండ్ సార్ కానీ సైజ్ ఇంక్రీజ్ అవుతే సిగ్మా బాండ్స్ తగ్గి 5 బాండ్స్ కదా సార్ ఎక్కువ అవుతాయి. లేదమ్మా, 5 బాండ్ సైజ్ ఇంక్రీజ్ అయితే 5 బాండ్ పర్ఫెక్ట్. ఎందుకంటే సైజ్ ఇంక్రీజ్ అయింది అనుకోండి సైడ్ వైజ్ ఓవర్ ల్యాపింగ్ పెద్దగా ఉండదురా. మన సైడ్ వైజ్ ఓవర్ ల్యాప్ స్మాల్ సైజ్, మోర్ ఇస్ ద ఓవర్ ల్యాపింగ్ సైడ్ వైజ్ ఓవర్ ల్యాపింగ్. కాబట్టి సైజ్ ఇంక్రీజ్ అయితే సైడ్ వైజ్ ఓవర్ ల్యాపింగ్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ పర్సెంటేజ్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి క్లోరిన్కి వచ్చేసరికి డబుల్ బాండ్ క్యారెక్టర్ అది ఒకటి చెప్పొచ్చు, లెస్ రిపల్షన్స్ ఒకటి చెప్పొచ్చు. కానీ ఫ్లోరిన్ దగ్గర మోర్ రిపల్షన్. ఓవరాల్ గా వాల్యూస్ అబ్జర్వ్ చేస్తే ఇలా ఇది ఫైనల్ ఫ్యాక్ట్ కండిషన్. సో therefore which is correct and Cl bond energy of Cl2 greater than Br2 greater than F2 greater than I2. F2 greater than I2. Next, as resonance increases, stability of the molecule increases. Next point, as resonance increases, stability of molecule increases. Stability increases in the bond break chain of difficult together. Therefore, bond energy increases. As resonance increases, stability of the molecule increases, bond energy increases. Bond length decreases. Bond length decreases, bond energy increases. ఇవి మనకి పర్టికులర్ గా బాండ్ ఎనర్జీ స్టాండర్డ్ మనం మినిమం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఓకేనా? ఇక నెక్స్ట్ వన్ బాండ్ ఆర్డర్. అదేగా మిగిలింది మనకి. బాండ్ యాంగిల్ తర్వాత బాండ్ ఆర్డర్ అండి. ఇప్పుడే చెప్పుకున్నాం, బట్ ఒకసారి మాలిక్యూల్స్ బేస్ చేసుకుని చూద్దాం. బాండ్ ఆర్డర్. వాట్ ఈస్ బాండ్ ఆర్డర్ బాయ్స్? ఆల్రెడీ ఇప్పుడు మనం చాలా చోట్ల వాడేస్తాం. నంబర్ ఆఫ్ బాండ్స్ బిట్వీన్ 2 atoms in a molecule. Between 2 atoms అని మనం మాట్లాడుతున్నారు. సో నంబర్ ఆఫ్ బాండ్స్ between 2 atoms in a molecule. Number of bonds between 2 atoms in a molecule is called as bond order. So as the number of bonds increases, automatically bond order increases. So ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే C single bond C bond order is equal to 1 ra. C double bond C bond order is equal to 2 అండి. C triple bond C bond order is equal to 3. Boys, ఎప్పుడైనా సరే between 2 atoms maximum is the 3. బాండ్ ఆర్డర్ మ్యాక్స్. అంతేగాని కనెక్టెడ్స్ ఉంది కదా అని 4 బాండ్స్ నోట్ చేసేసి బాండ్ ఆర్డర్ ఇస్ ఈక్వల్ 4 అంటే నాట్ యాక్సెప్టెడ్ బాండ్స్. వై నాట్ సార్? వై నాట్ సార్ అంటే ఇక్కడ 4 ఓవర్లాపింగ్ జరగాలి. అప్పటికే మాలిక్యూల్ చాలా స్ట్రెయిన్ అయిపోయి ఉంటుంది. మాలిక్యూల్ బాండ్ యాంగిల్స్ అవన్నీ మెయింటైన్ చేసుకుంటే ఆర్బిటాల్స్ అన్ని ఓవర్లాప్ అయితేనే బాండ్స్ వచ్చాయి. అంత ఓవర్లాపింగ్ వచ్చేసరికి బాండ్ కి రిపల్షన్స్ డెవలప్ అవుతాయి. ఆ రిపల్షన్స్ మాక్సిమం ఉంటాయి. ఈస్ట్ ఇస్ స్టేబుల్, నాట్ ఎగ్జిస్ట్. కాబట్టి బిట్వీన్ 2 atoms మాక్సిమం పాసిబుల్ నెంబర్ ఆఫ్ atoms ఈజ్ ఓన్లీ 3 మాక్సిమం. అంత మించి లేదు. ఆ 3 లో కూడా ఒకటి సిగ్మా బాండ్, రిమైనింగ్ 2 5 బాండ్స్ మనం ఎంతో చెప్పుకున్న కాన్సెప్ట్. యాజ్ ద నెంబర్ ఆఫ్ బాండ్స్ ఇంక్రీజెస్, బాండ్ ఆర్డర్ ఇంక్రీజెస్. ఇప్పుడు ఈ బాండ్ ఆర్డర్ మనకి దేని బేస్ చేసుకొని చెప్పొచ్చు అంటే పర్టికులర్లీ రెజొనెన్స్ కాన్సెప్ట్ బేస్ చేసుకుంది. జనరల్ గా మనం అందరూ బాండ్ ఆర్డర్ ఈజీగా చెప్పేస్తారు.
బట్ రెజొనెన్స్ కాన్సెప్ట్ బేస్ చేసుకున్నట్లయితే ఆ బాండ్ ఆర్డర్ కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది రెజొనెన్స్ బేసిస్. సో రెజొనెన్స్ ఎఫెక్ట్ బాండ్ ఆర్డర్ లో రెజొనెన్స్ ఎఫెక్ట్ ఒకసారి చెక్ చేసుకుంటే ఆ రెజొనెన్స్ ఎఫెక్ట్ ఏంటంటే ఇప్పుడు చూడండి మనం ఇంతకుముందు BF3 మాలిక్యూల్ తీసుకున్నాం. ఇది BF3, ఇది బ్యాక్ బాండింగ్ అని చెప్పాము. బ్యాక్ బాండింగ్ ఇది రెజొనెన్స్ లోకి ఇన్వాల్వ్ అవుతామా? రెజొనెన్స్ ఎప్పుడు కూడా డబుల్ హెడెడ్ యారోతో రిప్రజెంట్ చేస్తాం. నీకు ఎక్కడైనా ఈ సింబల్ కనిపించింది అంటే రెజొనెన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇట్ ఇస్ ఎ సింబల్ అండి, డబుల్ హెడెడ్ యారో. నెక్స్ట్ ఈ బాండ్ ఫామ్ అయింది. ఇది ఫామ్. ఓకేనా? నౌ బాయ్స్ ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ బాండ్ ఆర్డర్ బిట్వీన్ బోరాన్ అండ్ ఫ్లోరిన్. బోరాన్ కి ఫ్లోరిన్ కి బాండ్ ఆర్డర్ చెక్ చేసుకోవాలి. హౌ టు ఫైండ్ అవుట్? ఇప్పుడు చూస్తే కాసేపు బోరాన్ కి ఫ్లోరిన్ కి డబుల్ బాండ్ క్యారెక్టర్ ఉంది, బాండ్ ఆర్డర్ 2 చెప్పాలి. అది ఇక్కడ తీసుకుంటే ఏంటి, సింగిల్ బాండ్ చూపిస్తారు. అంటే ఇప్పుడు బాండ్ ఆర్డర్ బోరాన్ కి ఫ్లోరిన్ కి డబుల్ బాండా అంటే 2నా లేకుంటే 1నా? 1 చెప్పమంటారా 2 చెప్పమంటారంటే ఇలాంటి రెజొనెన్స్ కండిషన్ వచ్చినప్పుడు నీ మాలిక్యూల్ ఇది రింగ్ స్ట్రక్చరా ఓపెన్ స్ట్రక్చరా చెప్పండి ముందు. ఓపెన్ స్ట్రక్చర్. ఓపెన్ స్ట్రక్చర్ రెజొనెన్స్ కాన్సెప్ట్స్ డెవలప్ అవుతున్నట్లయితే బాండ్ ఆర్డర్ ఇస్ ఈక్వల్ టు ఓపెన్ కాంపౌండ్స్ అండి. బాండ్ ఆర్డర్ ఇస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ బాండ్స్ ఇన్ వన్ స్ట్రక్చర్, number of bonds in one structure by number of bonded atoms to the central atom. లేకపోతే number of resonance structures. మీరు ఏది రాస్తారు? number of bonds in one structure by number of bonded atoms to the central atom. లేకుంటే అక్కడ బాటమ్ లో మీరు డినామినేటర్ లో నంబర్ ఆఫ్ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ అని రాసిన తప్పలేదు. ఓకేనా? దేర్ఫోర్ ఈ కేసులో బాండ్ ఆర్డర్ ఎంత అవుతుంది చూడండి. బాండ్ ఆర్డర్ ఇస్ ఈక్వల్ టు, సో నంబర్ ఆఫ్ బాండ్స్ ఇన్ వన్ స్ట్రక్చర్ ఎంత? 4 బాండ్స్ అయ్యి 4/3 అండి. నంబర్ ఆఫ్ బాండెడ్ ఆటమ్స్ సెంట్రల్ ఆటమ్ 3 బాండెడ్ ఆటమ్స్ 4/3, దట్ ఈస్ 1.33 అండి బాండ్ ఆర్డర్. బాండ్ ఆర్డర్ ఇన్ దిస్ కేస్ 1.338. ఓకేనా? నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒక్కసారి అది ఎక్స్ప్లెయిన్ చేయండి. మళ్ళీ ఒక్కసారి ఏముందిరా, ఇది రెజొనెన్స్. ఇది ఓపెన్ స్ట్రక్చర్ రింగ్ స్ట్రక్చర్. రింగ్ స్ట్రక్చర్ ఏంటో చూపిస్తాను. బెంజిన్ రింగ్ స్ట్రక్చర్, ఇదైతే ఓపెన్ స్ట్రక్చర్. ఇలాంటి ఓపెన్ స్ట్రక్చర్స్ కి బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, తప్పలేదు. నంబర్ ఆఫ్ బాండ్స్ ఇన్ వన్ స్ట్రక్చర్, నీ ఇష్టం ఏ స్ట్రక్చర్ అయినా తీసుకో, రెజొనెన్స్ స్ట్రక్చర్స్. నంబర్ ఆఫ్ బాండ్స్ ఇన్ వన్ స్ట్రక్చర్ by number of atoms attached to central atom. లేకుంటే నంబర్ ఆఫ్ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ రాసినా కరెక్ట్. సో ఏది తీసుకున్నా పర్లేదు కదా సార్? ఏది తీసుకున్నా పర్లేదు, అన్నిటిలోనే సేమ్ నంబర్ ఆఫ్ బాండ్స్ ఉంటాయి చూసుకోవాలి. దట్ ఈస్ ద కండిషన్ ఫర్ రెజొనెన్స్. కంపల్సరీ మెయింటైన్ అవ్వాలి. నెక్స్ట్ రెజొనెన్స్ చెప్పినప్పుడు చూద్దాం ఒకసారి. నెక్స్ట్ దీంట్లోనే bond order of CO, bond order of CO in carbon monoxide, carbon dioxide, CO3 2 minus. ఆ మాలిక్యూల్స్ లో CO బాండ్ ఆర్డర్ కావాలి. దాని ఆర్డర్ చెప్పాలి. మనకు వాల్యూస్ వస్తే ఆర్డర్ చేయడం పెద్ద కష్టం కాదు. CO అంటేరా దీని స్ట్రక్చర్ మనకు ఐడియా ఉండదు. C ట్రిపుల్ బాండ్ ఓ ఇన్ పర్టికులర్ ఇది D2 బాండ్ లో ఉంటుందా. సో ఇక్కడ ఒక రోల్ పేరు, ఇక్కడ రోల్ పేరు ఉంది. ఓకేనా? సో ఇది C ట్రిపుల్ బాండ్ వరా. నా ఈ కేసులో బాండ్ ఆర్డర్ ఎంత? 3 బాండ్స్ CO లో. CO2 మనందరికీ తెలిసిందే, C డబుల్ బాండ్ ఓ, C డబుల్ బాండ్ అంతేగా. సో బిట్వీన్ కార్బన్ ఆక్సిజన్ మనం మాలిక్యూల్ తెలుసుకుంటాం. ఎటు తీసుకున్నా నేను 2నే కాబట్టి ఈ కేసులో బాండ్ ఆర్డర్ ఇస్ ఈక్వల్ టు 2 రా. నెక్స్ట్ CO3 2 మైనస్, ఇది రెజొనెన్స్ లోకి వస్తుందా? రెజొనెన్స్ లోకి వచ్చిందంటే ఎస్.
మనం మొన్న ఇప్పుడు డ్రా చేసినట్టు గుర్తుండి నాకు. ఇది రెజొనెన్స్ స్ట్రక్చర్ సార్. ఇది O minus double bond one. It is in resonance with C O minus double bond one. These are the three resonance structures for CO3 2 minus ion. So ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుంటారా, therefore bond order is equal to open structure కదా, needs to end 4/3 అండి. Bonds in one structure by number of bonds by number of atoms in H. 4/3 4/3 అంటే 1.33 రా. Therefore ఈ కేసులో బాండ్ ఆర్డర్ ఎంత వచ్చిందని 1.33 అండి. సో వన్స్ బాండ్ ఆర్డర్ మనకు ఐడియా వస్తే లెఫ్ట్ టు రైట్ ఏమైందా, బాండ్ ఆర్డర్ డిక్రీజెస్. బాండ్ ఆర్డర్ డిక్రీజెస్. మా నంబర్ ఆఫ్ ఆటమ్స్ రాయకూడదు, అన్నిటికీ అప్లికబుల్ కాదు. ఇదేదో పొరపాటు మీకు అలా వచ్చేసింది. నెక్స్ట్ సార్ అక్కడ రింగ్ స్ట్రక్చర్స్ ఒకసారి అమ్మా, సిఓలో ట్రిపుల్ బాండ్ ఎలా ఫామ్ అవుతుంది సార్? సిఓలనా లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ ట్రై చేయండి. లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ ట్రై చేయండి. ఓకేనా? ఓకే సార్. సిఓ ట్రిపుల్ బాండ్ సార్ కార్బన్ అయితే 3 బాండ్స్ ఫార్మ్ చేయగలుగుతుంది కానీ ఆక్సిజన్ ఫార్మ్ చేయలేదు సార్. అందుకునే కదా లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ మెయింటైన్ చేయండి. నేను బిట్వీన్ 2 ఆటమ్స్ మాక్సిమం ఎన్ని రాయొచ్చు అని చెప్పాను. బిట్వీన్ 2 ఆటమ్స్ మాక్సిమం బిట్వీన్ 2 atoms. Yes sir, 3 sir, between 2 atoms. నేను 3 రాసి 4 రాస్తే నువ్వు నన్ను అడుగు. Yes sir. ఓకేనా? లూయిస్ డాట్ Yes, స్ట్రక్చర్స్ sir. మెయింటైన్ చేయండి. నెక్స్ట్ రింగ్ మాలిక్యూల్స్. For ring molecules which are in resonance, అక్కర్లేదు రింగ్ మాలిక్యూల్స్ చెప్తే సరిపోతుంది. For ring molecules bond order is equal to number of bonds in the ring by number of atoms in the ring. Number of bonds in the ring by number of atoms in the ring. మన బెంజీన్ స్ట్రక్చర్ బెస్ట్ ఎగ్జాంపుల్ రా. ఇదిరా C6H6 బెంజీన్ రా. ఈచ్ వన్ కనెక్టెడ్ విత్ వన్ హైడ్రోజన్ అండి. Here carbon is in sp2 hybridization of benzene లో. So alternative double bonds. ఇది రింగ్ స్ట్రక్చర్. ఈ రింగ్ స్ట్రక్చర్ బాండ్ ఆర్డర్ అంటే బిట్వీన్ కార్బన్ కాసేపు డబుల్ బాండ్ ఉంది, కాసేపు సింగిల్ బాండ్ ఉంది. సో దేని బేస్ చేసుకుని చెప్తాం అంటే ఎందుకు హైబ్రిడేషన్ sp2 రా, హైబ్రిడ్ స్ట్రక్చర్ వేద్దాం. రెజొనెన్స్ లోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు అదే చెప్తుంది. నెక్స్ట్ రెజొనెన్స్ కాన్సెప్ట్ లో కోసం మాట్లాడదాం హైబ్రిడ్ స్ట్రక్చర్. ఓకేరా? ఇప్పుడు దీంట్లో రా C బాండ్ ఆర్డరింగ్. CC బాండ్ ఆర్డర్ ఎంత అవుతుంది అంటే, సో స్ట్రక్చర్ చెక్ చేసుకోండి. Therefore which is equal to number of bonds in the ring, boys 1 2 3 4 5 6 7 8 9 5 bonds కూడా ఉన్నాయి. Therefore 9 by number of atoms in the ring. Atoms అంటే ఇవేరా, hydrogens are not in the ring. హైడ్రోజన్స్ ఆర్ నాట్ ఇన్ ద రింగ్ అండి. కాబట్టి హైడ్రోజన్స్ కౌంట్ చేయకండి. 6 కార్బన్స్ రా, 9/6 అంటే 3/2 which is equal to 1.5 is the bond order. సో కాబట్టి ఇలాంటి రింగ్ స్ట్రక్చర్స్ కి వచ్చేసరికి బాండ్ ఆర్డర్ మెజర్మెంట్ రా నంబర్ ఆఫ్ బాండ్స్ ఇన్ ద రింగ్ బై నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ద రింగ్. ఇందాక ఓపెన్ చైన్ స్ట్రక్చర్ కూడా అలాగే నేను చెప్పింది. నంబర్ ఆఫ్ బాండ్స్ ఇన్ వన్ స్ట్రక్చర్ బై నంబర్ ఆఫ్ ఆటమ్స్ అటాచ్డ్ టు సెంట్రల్ ఆటమ్. CH 1 ఎక్కడ నుంచి చూస్తే సింగిల్ బాండ్ ఇక ఉంది, దానికి ప్రాబ్లం లేదు. ఇప్పుడు కార్బన్ డబుల్ బాండ్ తీసుకుని సింగిల్ బాండ్ తీసుకుని 2 చెప్పమంటారా 1 చెప్పమని డౌట్ వచ్చినప్పుడు అంటే ఇప్పుడు డబుల్ బాండ్ కాదు, అది 2 కాదు 1 కాదు, ఇట్ ఈస్ 1.5. బాండ్ ఆర్డర్ ఈస్ 1.5 ఇట్ ఈస్. ఓకేనా? ఇది ఒకటే. సో ఇది బాండ్ ఆర్డర్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నంబర్ ఆఫ్ బాండ్స్ బిట్వీన్ ద ఆటమ్స్. ఇక నెక్స్ట్
బాండ్ యాంగిల్ bond angle. What is this bond angle? That is the angle between two bonds at the central atom in a molecule. Angle between two bonds at the central atom. Of a molecule. టూ బాండ్స్ అనే కంటే కూడా టూ బాండ్ పెయిర్స్ అంటే పెట్టాము. ఏదైనా కరెక్ట్, నో ప్రాబ్లం. బాండ్స్ అంటే బాండ్ పెయిర్స్. సో యాంగిల్ బిట్వీన్ టూ బాండ్ పెయిర్స్ అట్ ది సెంట్రల్ అటామ్. బాండ్ పెయిర్స్ తీసుకోవాలని లోన్ పెయిర్స్ కన్సిడర్ చేయండి. ఓకేనా? సో ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు దాకా చాలా సార్ నిన్న క్లాస్ అంతా ఆల్మోస్ట్ బాండ్ యాంగిల్స్ వాటి మీద వెళ్ళిందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీదేం తీసుకున్నాం అనుకున్నా, హైబ్రిడేషన్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అని చెప్పొచ్చా బాండ్ యాంగిల్ కి. as hybridization changes bond angle automatically changes. ఇక్కడికి వచ్చేసరికి 109 degrees 28 minutes. ఇక్కడ కార్బన్ వచ్చి sp3 హైబ్రిడేషన్ ఉందండి. నెక్స్ట్ NH3 రా, ఇది లోన్ పేర్ అండి. మా బాండ్ కి మధ్య మనకి యాంగిల్ మనం డిసైడ్ చేయాలి, కానీ బాండ్ కి లోన్ పేర్ కి కాదు. We must consider that is 107 degrees 11 minutes or 107.3 degrees is చెప్పిన పర్లేదండి. దట్ ఈస్ బాండ్ యాంగిల్. ఇక్కడ నైట్రోజన్ sp3 లోనే ఉంది. నెక్స్ట్ వాటర్ మాలిక్యూల్ రా, 2 లోన్ పెయిర్స్. ఇక్కడ బాండ్ యాంగిల్ అండి 104.5 degrees రా. ఇక్కడ ఆక్సిజన్ కూడా sp3 లోనే ఉంది. అంటే ఆటమ్స్ సేమ్ హైబ్రిడేషన్ ఉన్నాయి. జనరల్ గా హైబ్రిడేషన్ సేమ్ అయితే బాండ్ యాంగిల్ సేమ్ అయి ఉంటారు. కానీ లోన్ పేర్స్ వచ్చేసరికి నిన్న మనం చెప్పిన వెస్పర్ థియరీ, ఆ రిపల్షన్స్ ఉన్నాయి చూసారా, లోన్ పేర్ రిపల్షన్, లోన్ పేర్ బాండ్ పేర్ రిపల్షన్స్, బాండ్ పేర్ రిపల్షన్స్. దీస్ రిపల్షన్స్ డీవియేట్స్ ద మాలిక్యూల్ ఫ్రమ్ ఒరిజినల్ స్ట్రక్చర్ టు ఏ పర్టికులర్ స్టేట్. దాంతో బాండ్ యాంగిల్ గ్యారెంటీగా డీవియేట్ అవుతుందా? వీటన్నిటికీ రీజన్ ఎవరంటే రిపల్షన్. మోర్ ఇస్ ద రిపల్షన్స్, లెస్ ఇస్ దాట్. జనరల్లీ నాట్ ఆల్వేస్. కొన్ని స్పెషల్ కేసెస్ నిన్న మనం చెప్పినప్పుడు కొన్ని చోట్ల తగ్గాల్సిన ప్లేస్ ఇంక్రీజ్ అవ్వాల్సిన ప్లేస్ తగ్గి, అవన్నీ స్పెషల్ కేసెస్. Generally, as the number of lone pairs increases at the central atom, bond angle decreases, because repulsions increases. As repulsions increases, bond angle decreases at the central atom. So ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ no lone pair, 1 lone pair, 2 lone pairs. So lone pairs increase any bond angle decreases. Not in always. In this case. So bond angle అంటే between two atoms. ఈ బాండ్ యాంగిల్ ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్ గా అన్ని బాండ్స్, ఇప్పుడు ఇక్కడ 109, ఇక్కడ 109, ఇక్కడ 109, ఎనీ టూ టెట్రాయిడల్ యాంగిల్స్ ఎన్ని ఉంటాయి ఏం చెప్పుకున్నారు మనం? 6 టెట్రాయిడల్ యాంగిల్స్. సో పర్ఫెక్ట్ గా 109 degrees 28 minutes 3 dimension మనం మెయింటైన్ అవుతూ ఉంటుంది. అలా అన్ని చోట్ల పర్ఫెక్ట్ యాంగిల్ మెయింటైన్ అయితే దట్ మాలిక్యూల్ ఇస్ కన్సిడర్డ్ as symmetric molecule. Whenever symmetric molecule is there, that molecule is considered as very stable molecule. ఓకేనా? సో అంటే స్టెబిలిటీ అనేది బాండ్ యాంగిల్ బేస్ చేసుకుని చెప్పొచ్చు. More is the angle, less is the stability. Sorry, more is the angle, more is the stability. So, kabatti stability of molecule is directly proportional to bond angle. Stability of the molecule is directly proportional to bond angle. Guaranteed. Amma? Bond length. బాండ్ లెంత్ అసలు సంబంధం లేదు. ఎందుకంటే బాండ్ లెంత్ అనేది ఆ రెండింటి మధ్య అట్రాక్షన్స్ వాటి బేసిస్ చెప్పాల్సిందే, కానీ యాంగిల్ కి దానికి సంబంధం లేదు. అంటే జనరల్ గా షార్టర్ లెంత్ అనుకోండి, మోర్ ఇస్ ద రిపల్షన్స్, మోర్ ఇస్ ద యాంగిల్. బాండ్ లెంత్ తగ్గితే జనరల్ గా రిపల్షన్స్ డామినేట్ అవుతాయి. రిపల్షన్స్ డామినేట్ అయితే బాండ్ ఇంక్రీజ్ అవ్వాలి. ఓకేనా? కాబట్టి పర్ఫెక్ట్ ఆర్డర్ మెయింటైన్ అవ్వాలి అక్కడెక్కడ. ఇక నెక్స్ట్, మా బాండ్ యాంగిల్ డిపెండ్స్ ఆన్ హైబ్రిడేషన్ ఆర్ నాట్. sp2 note చేయండి పాయింట్స్. బాండ్ యాంగిల్ డిపెండింగ్ ఆన్ హైబ్రిడేషన్. నేను దాంట్లో చెప్పట్లేదు. as s percentage increases, what happened? Bond angle s percentage increase అవుతుంది అనుకోండి. sp2 sp3 sorry sp
SP, SP2, SP3 రా. ఇక్కడ వచ్చేసరికి S పర్సెంటేజ్ రా 50, బాండ్ యాంగిల్ 180 డిగ్రీస్ రా. ఓకేనా? SP2 33.3 అండి, బాండ్ యాంగిల్ 120 డిగ్రీస్ రా. SP3 25% రా. అంటే ఇక్కడికి వచ్చేసరికి బాండ్ యాంగిల్ 109 డిగ్రీస్ 28 minutes. యాజ్ S పర్సెంటేజ్ ఇంక్రీజెస్, బాండ్ యాంగిల్ increases. Note change point. As S percentage increases, bond angle increases. Next point. Bond angle is directly proportional to electronegativity of the central atom. Note change point. Different electronegativity, different atoms on it. Bond angle is directly proportional to electronegativity of the central atom. Bonded atoms. Bond angle directly proportional to electronegativity of central atom. అంటే ఎగ్జాంపుల్స్ ఏం చెప్పొచ్చు? NH3, PH3, హైడ్రోజన్ ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, ఓకే, బిస్మత్. ఇక్కడ నైట్రోజన్ కి మోర్ ఎలక్ట్రోనెగటివిటీ. ఇక్కడ ఎంత చెప్తారంటే ఆల్మోస్ట్ 107 degrees చెప్పాను, 107 degrees 11 minutes చెప్పాను. వీటన్నిటికి వచ్చేసరికి ఇక్కడ 96 degrees 94 అలా వస్తాయండి. సో టాప్ టు బాటమ్ బాండ్ యాంగిల్స్ డిక్రీజెస్. సో సెంట్రల్ ఆటమ్స్ ఎలక్ట్రోనెగటివిటీ ఏమైనా చూడండి, టాప్ టు బాటమ్ ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజెస్, బాండ్ యాంగిల్ కూడా డిక్రీజ్ అవుతుంది. అలాగే మనం వాటర్ మాలిక్యూల్స్ తీసుకున్నాం అనుకోండి, హైడ్రేట్స్ ఆఫ్ 16th group, H2O, H2S, H2SE, H2TE, ఓకేనా? పొలోనియం కూడా తీసుకోవచ్చు. సో టాప్ టు బాటమ్ ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలోరియం, టాప్ టు బాటమ్ ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజెస్ రా. ఇక్కడికి వచ్చేసరికి 104 degrees రా, 104.5 degrees. ఇక్కడికి వచ్చేసరికి 96 ఆ రేంజ్ లో ఉంటుందండి. ఇక్కడికి వచ్చేసరికి 92 అలా ఉంటుందండి. ఇక్కడికి వచ్చేసరికి 90, 91 ఆ రేంజ్ లో ఉంటుంది. సో టాప్ టు బాటమ్ నో డౌట్ బాండ్ యాంగిల్ decreases, electronegativity decreases. So God is central atom electronegativity increases, bond angle also increases. Next point. ఇప్పుడు ఇది సరౌండింగ్ ఆటమ్స్ సేమ్, సెంట్రల్ ఆటమ్ డిఫరెంట్. ఇప్పుడు సెంట్రల్ ఆటమ్స్ సేమ్, సరౌండింగ్ ఆటమ్స్ డిఫరెంట్ అయితే ఇన్వర్స్లీ కరెక్ట్. నోట్ చేయండి. నెక్స్ట్ పాయింట్. ఫర్ ద మాలిక్యూల్ హ్యావింగ్, నెక్స్ట్ పాయింట్, for the molecule having same central atom, for the molecule having same central atom, comma, bond angle is inversely proportional to electronegativity of bonded atom. Bond angle inversely proportional to electronegativity of bonded atom, that is nothing but surrounding atom. So example, same central atom, Ni3, NBr3, NCl3, NF3, అన్నిట్లోనూ సెంట్రల్ ఆటం నైట్రోజన్. బట్ సరౌండింగ్ ఆటమ్స్ చూడండి, iodine, bromine, chlorine, fluorine. Among all these top to bottom connected atoms, bonded atoms, electronegativity same అవుతాయిరా. Ni3 బాండ్ యాంగిల్ ఎక్కువ. Electronegativity decreases na, increases. Okay, increases. As connected atoms electronegativity increases, bond angle decreases. So కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి బాండ్ యాంగిల్ మోర్ అండి. సో therefore bond angle decreases. Clear enough? So more is the bond angle, less is the bond angle. ఇంకొక విషయం, ఇక్కడ సైజ్ ఆటమ్ సైజ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆటమ్ సైజ్ ఎక్కువ ఉండేసరికి ఆటమ్ కి ఆటమ్ మధ్య రిపల్షన్స్ పెరిగిపోతుంది. ఆటోమేటిక్ మోర్ ఇస్ ద డిస్టెన్స్. సో దేర్ఫోర్ ఆటోమేటికలీ మోర్ ఇస్ ద బాండ్ యాంగిల్. ఓకేనా? as more is the bond angle, repulsions are less, stability is more. But bond angle increase అవుతూ ఉంటే stability of the molecule గ్యారంటీగా ఇంక్రీజ్ అవుతుంది. మోర్ ఇస్ ద బాండ్ యాంగిల్, మోర్ ఇస్ ద స్టెబిలిటీ ఆఫ్ ది మాలిక్యూల్. ఇలా స్టెబిలిటీని బేస్ చేసుకుని చెప్పుకుంటూ రావచ్చు. ఇది బాండ్ యాంగిల్ సంబంధించిన స్లైట్ ఇన్ఫర్మేషన్. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మనం నిన్న ఎలక్ట్రాన్ రెస్పర్టిరీ వాటిలో మాట్లాడుకున్నాం.
ఒకసారి ఎప్పుడు మోర్ వచ్చింది, ఎప్పుడు లెస్ వచ్చింది, కొన్ని కండిషన్స్. నేను మిమ్మల్ని నోట్స్ రాయమన్నారు, రాస్తారా? లాస్ట్ ఎగ్జామ్ పేపర్స్ ఎరా ఆన్లైన్ స్టూడెంట్స్, Yes, sir. నిన్న నోట్స్ లాస్ట్ 2 పేపర్స్ ఉన్నాయి, రాయండి అని చెప్పాను, రాస్తారా? దాంట్లో బాండ్ Yes, sir. యాంగిల్స్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. Yes, sir. నోట్ చేయకపోతే ఇవాళ నోట్ చేయండి సార్, ఇంపార్టెంట్. ఓకేనా? ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇక రెజొనెన్స్. కొంచెం జాగ్రత్త. రెజొనెన్స్ రా. Sir, resonance కూడా bond parameters లోకి వస్తుంది, sir. ఆ బాండ్ పారామీటర్స్ లోకి, అంటే దాని బాండ్ బేస్ చేసుకుని చెప్పాల్సింది ఇది కూడా. Okay, sir. బాండ్ పారామీటర్స్ లో వదిలే కానీ ఇప్పటి వరకు చెప్పిన అన్ని దాంట్లో రెసొనెన్స్ యూస్ అయింది కదా సార్. అదే అనేది. సో సెపరేట్ గా నోట్ చేయండి రెజొనెన్స్. దీని తర్వాత డైపోల్ మూమెంట్ అని ఉంది. అసలు అదే అండి టాపిక్ అంతా, రేపంతా దాని మీదే పడుతుందండి. సో ఇవాళ కాదు. ఓకే, రెజొనెన్స్ అండి. వాట్ ఈస్ రెజొనెన్స్? బాయ్స్ కొంచెం జాగ్రత్తగా వినండి. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ సింగిల్ మాలిక్యూల్ ఇన్ మోర్ దెన్ వన్ స్ట్రక్చర్. ఒక మాలిక్యూల్ ని ఒక స్ట్రక్చర్ తో కాకుండా ఎక్కువ స్ట్రక్చర్స్ తో రిప్రజెంట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎగ్జిస్టెన్స్ ఆఫ్, నోట్ చేయండి పాయింట్, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ మాలిక్యూల్ in more than one structure is called as resonance, and those structures are called as resonance structures or canonical structures. Resonance structures or canonical structures. Existence of a molecule in more than one structures is called as resonance, and the phenomenon and those structures are called as resonance structures or canonical structures. Boys, ఇప్పుడు ఈ నంబర్ ఆఫ్ డిఫరెంట్ స్ట్రక్చర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఇప్పుడు మనం తీసుకున్న బెస్ట్ ఎగ్జాంపుల్ రా చూడండి. BF3 మనం చాలా చోట్ల వాడుకుంటూ వచ్చాం, సింపుల్ గా ఉంది నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా. ఇది డర్టీ బాండ్, ఇది రెజొనెన్స్. మా రెజొనెన్స్ ని డబుల్ హెడెడ్ యారోతో ఇండికేట్ చేస్తారని చెప్పాను. ఇట్ ఇస్ ఎ సింబల్ ఫర్ రెజొనెన్స్. బాయ్స్, దీని స్ట్రక్చర్ ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, why these three structures are developed? In these three structures, which one is differentiate these three structures from one another? ఏది ఈ త్రీ స్ట్రక్చర్స్ ని డిస్టింగ్విష్ చేస్తే? బాయ్స్ నా క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పండి. ఈస్ దేర్ ఎనీ చేంజ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ఆటమ్స్? నో సార్, నో చేంజ్. బోరాన్ గానీ ఫ్లోరిన్ గానీ పొజిషన్ ఆఫ్ ఆటమ్స్ ఏమైనా చేంజ్ అయినాయా? నో సార్. అవునా? అంటే పాయింట్ నెంబర్ 1, డ్యూరింగ్ రెజొనెన్స్ ఆటమ్స్ పొజిషన్స్ ఆర్ నాట్ చేంజ్. అంటే కండిషన్స్ ఇంపార్టెంట్, జాగ్రత్త. డ్యూరింగ్ రెజొనెన్స్ ఆటమ్స్ పొజిషన్స్ ఆర్ నాట్ చేంజ్, మీరే చెప్పారు. నెక్స్ట్, ఈస్ దేర్ ఎనీ చేంజ్ ఇన్ ద సిగ్మా బాండ్స్ బిట్వీన్ ద ఆటమ్స్? నో సార్. సిగ్మా బాండ్స్ కానీ సిగ్మా బాండ్ పేర్స్ కానీ ఏమైనా చేంజ్ వచ్చినాయా? ఎరా లేవుగా. సో కాబట్టి రెజొనెన్స్ స్ట్రక్చర్స్ కండిషన్స్ ద్వారా సిగ్మా బాండ్స్ ఆర్ నాట్ చేంజ్. సిగ్మా బాండ్స్ చేంజ్ అవ్వడం, దట్ ఈస్ ఆటమ్స్ పొజిషన్స్ చేంజ్ అవ్వడం. బట్ చేంజ్ అయిందల్ల ఎవరో, ఇదిగోండి ఈ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. అంటే పై బాండ్ అయితే ఇక్కడ మనకి కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్, ఈ బ్యాక్ బాండ్ వన్స్ ఫామ్ అయిన తర్వాత పై బాండ్ గా బిహేవ్ చేస్తుంది కాబట్టి ఇది పై బాండేగా. ఇలా పై బాండ్ చేంజ్ అవ్వచ్చు, లేకుంటే లోన్ పేర్స్ చేంజ్ అవ్వచ్చు. లోన్ పేర్స్ సో అంటే రెజొనెన్స్ స్ట్రక్చర్స్ డెవలప్ అవడానికి బేసిక్ రీజన్ ఎవరు అంటే బై ద చేంజ్ ఆఫ్ ది పై బాండ్స్ అండ్ లోన్ పేడ్ ఎలిమెంట్స్. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ దీంట్లోనే ఏంటది? సో pi bonds and lone pairs are changed during resonance structures formation.
pi bonds or lone pairs are changed during resonance structures formations. So compulsory pi bonds కానీ అవి కానీ చేంజ్ అవుతాయి, atoms positions చేంజ్ అవ్వండి, sigma bonds చేంజ్ అవ్వండి. ఓకేనా? ఇక నెక్స్ట్ పాయింట్, డ్యూరింగ్ దిస్ రెజొనెన్స్ మా ఇక్కడ నీకు ఆటం ఆ పై బాండ్ చేంజ్ అవుతూ వచ్చింది కదా, సో చేంజ్ అయ్యేటప్పుడు గ్యారంటీ ఇట్ కెన్ యూటిలైజ్ సమ్ ఎనర్జీ, ఐ కరెక్ట్? ఆ మైగ్రేషన్ లో బాండ్ మైగ్రేషన్ లో ఆ ప్రాసెస్ లో మనకి గ్యారంటీ ఎనర్జీ అనేది యూటిలైజ్ అవుతుంది కదా. అంటే ఎనర్జీ ఆఫ్ దట్ మాలిక్యూల్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ బికాస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ దిస్ రెజొనెన్స్? డిక్రీజెస్. అంటే సింగిల్ మాలిక్యూల్ ఒక 80 kilojoules ఆఫ్ ఎనర్జీ ఉందనుకోండి, ఈ రెజొనెన్స్ రావడం వల్ల దాని మాలిక్యూల్ ఎనర్జీ 50కి వచ్చేసి, ఎందుకంటే దట్ కెన్ యూటిలైజ్ దట్ ఎనర్జీ. అంటే now what about the energy of the molecule? Is this increased or decreased because of this resonance? నేను స్టార్ట్ చేసింది 80 తో స్టార్ట్ చేశాను, రెజొనెన్స్ లోకి ఇన్వాల్వ్ బాండ్ మైగ్రేట్ అవడం వల్ల మైగ్రేషన్ కొంత ఎనర్జీ కావాలి కదా, ఆ మైగ్రేషన్ కోసం ఇట్ కెన్ యూటిలైజ్ సమ్ ఎనర్జీ. ఇప్పుడు చెప్పండి సార్, సో ఇంతకుముందు 80 తో స్టార్ట్ చేస్తే అది కాస్త ఇప్పుడు 50లో ఉంది, అంటే ఈ రెజొనెన్స్ అంతా జరిగింది లోపల, దానివల్ల ఎనర్జీ ఏమైంది? డిక్రీజ్ అయింది. అంటే మాలిక్యూల్ ఎనర్జీ బికాస్ ఆఫ్ దిస్ రెజొనెన్స్ డిక్రీజ్, యాజ్ ఎనర్జీ డిక్రీజెస్ స్టెబిలిటీ ఇంక్రీజ్. అంటే ఒక రకంగా దీన్ని ఎలా చెప్తారంటే, డ్యూరింగ్ రెజొనెన్స్ ద మాలిక్యూల్ లాసెస్ ఎనర్జీ, రిలీజెస్ ఎనర్జీ. అంటే ఇప్పుడు రిమైనింగ్ 30 అని చెప్పాము చూసారు మీరు, 80 కాస్త 50 అయింది, వాట్ హ్యాపెన్ 30 దట్ కెన్ రిలీజ్ రేట్. That released energy because of this resonance is called as resonance energy. That released energy because of this resonance is called as resonance energy. During resonance, molecule loses energy, molecule releases energy. That released energy is called as resonance. ఎంత ఎక్కువ ఎనర్జీ బయటికి పోతే లోపల అంత తక్కువ ఎనర్జీ ఉంటుంది కదా, అంటే రెజొనెన్స్ ఎనర్జీ ఇస్ మోర్, స్టెబిలిటీ ఇస్ మోర్. ఒప్పుకుంటారా? మాలిక్యూల్ ఇంటర్నల్ ఎనర్జీ తగ్గిపోతుంది కాబట్టి లెస్ ఇస్ ద ఎనర్జీ, మోర్ ఇస్ ద స్టెబిలిటీ. అంటే మళ్ళీ గుర్తుపెట్టుకుంటారా, మీకు లాటిస్ ఎనర్జీ చెప్పేటప్పుడు కూడా ఇదే వర్డ్ యూజ్ చేశారు. మోర్ ఇస్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్, మోర్ ఇస్ ద స్టెబిలిటీ. బయటికి వెళ్ళిపోయే ఎనర్జీ ఎక్కువ ఉంది అంటే, బయటికి వెళ్ళిపోయే ఎనర్జీ ఎక్కువ ఉంది అంటే స్టెబిలిటీ ఎక్కువ, బయటికి ఎక్కువ పోయిందంటే లోపల తక్కువ ఉందని అర్థం. లోపల ఎంత తక్కువ ఉంటే అంత స్టేబుల్ ఉంటుంది. ఓకే, సో ఇఫ్ రిలీజ్డ్ ఎనర్జీ ఇస్ మోర్, స్టెబిలిటీ ఇస్ మోర్. అంటే released energy is more stability. Therefore, ఈ ఎనర్జీ కూడా during resonance, molecule losses energy, molecule releases energy. That energy is called as resonance energy because of resonance. ఇది మన బెంజీన్ మాలిక్యూల్ కనుక తీసుకున్నట్లయితే, బెంజీన్ మాలిక్యూల్కి వచ్చేసరికి 36 kilocalorie per mole is the energy for benzene. Resonance energy is equal to 36 kilocalorie per mole. దిస్ ఇస్ అ వెరీ హై ఎనర్జీ బాయ్స్ బెంజిన్ కేసులో కాదు, అంటే అంత ఎక్కువ ఎనర్జీ బయటకు పోయింది. దర్ఫోర్ బెంజిన్ ఇస్ దట్ మచ్ స్టేబుల్. అంటే బెంజిన్ అంత స్టేబుల్గా ఉండాలి. బేసిక్ రీజన్ ఏంటంటే రెజొనెన్స్. సో బెంజిన్ కనుక తీసుకున్నట్లయితే మనం ఇక్కడ మా బెంజిన్ ఫార్ములా C6H6, దీని స్ట్రక్చర్స్ నోట్ చేస్తే 6 కార్బన్స్, 6 హైడ్రోజన్స్. అమ్మ ఇప్పుడు బోర్డు మీద నీకు డ్రా చేసి అన్ని కూడా సిగ్మా బాండ్స్ రా, ఒక్కటి కూడా పై బాండ్ లేదండి. బోర్డు మీద ఉన్నవన్నీ కూడా సిగ్మా బాండ్స్. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ పై బాండ్స్, ఆల్టర్నేటివ్ పై బాండ్స్. సో లెట్ ఇట్ బి ఫస్ట్ కార్బన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ కార్బన్. నౌ హియర్ పై బాండ్ is present between 1, 2, 3, 4, 5, 6. సో ఇప్పుడు ఇది రెజొనెన్స్ లోకి ఇన్వాల్వ్ అయింది అనుకోండి, దట్ గివ్స్ మనకి కార్బన్స్ నోట్ చేయట్లేదురా, ఎవ్రీ కార్బన్ ఇస్ కార్బన్ అండి. ఆ కార్బన్ కి హైడ్రోజన్ కూడా అటాచ్ చేయండిరా. 6 కార్బన్స్, 6 హైడ్రోజన్స్. ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ రా. నౌ దిస్ ఇస్ ద రెజొనెన్స్. అంటే ఇప్పుడు ఏం చేంజ్ అయినా, సిగ్మా బాండ్స్ చేంజ్ అయినాయా, పై బాండ్స్ చేంజ్ అయినాయి? చూడండి, పై బాండ్స్ చేంజ్ అయినాయి. ఆ పై బాండ్స్ వల్ల డిఫరెంట్ స్ట్రక్చర్స్ వచ్చేసాయి. ఓకేనా? నెక్స్ట్ ఈసారి ఏంటంటే ఈ స్ట్రక్చర్స్ వన్ మోర్ స్ట్రక్చర్ నోట్ చేస్తాను. ఇక కార్బన్ అవి నోట్ చేయట్లేదా? ఆ పై బాండ్స్ 3 పై బాండ్స్ చూసారా, ఒక బాండ్ ఇద్దరు మధ్యకి వచ్చింది. వన్ ఇస్ దిస్ వన్, వన్ ఇస్ దిస్ వన్.
3 బాండ్స్ ఉన్నాయి కదా, 3 pi బాండ్స్ ఉన్నాయి కదా, ఆ 3 pi బాండ్స్ లో ఒకటి సిగ్మా బాండ్ వెళ్తాం. అనదర్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఇదొకటి ఇదొకటి. నెక్స్ట్ అలాగేనా వీళ్ళిద్దరి మధ్య కూడా అలా రావచ్చు. జస్ట్ పొజిషన్స్ మారిని చూసుకోండి. ఓకేనా? ఇలా బెంజిన్ మొత్తానికి 2 + 3 టోటల్ 5 స్ట్రక్చర్స్ నోట్ చేస్తాం. మోర్ ఇస్ ద నంబర్ ఆఫ్ రెసొనెన్స్ స్ట్రక్చర్స్, మోర్ ఇస్ ద ఎనర్జీ రిలీజ్, మోర్ ఇస్ ద స్టెబిలిటీ. అంటే as the number of resonance structures increases, stability of the molecule also increases. Next point. So stability of molecule is directly proportional to number of resonance structures. Stability of molecule directly proportional to number of resonance structures. అంటే బెంజిన్ 5 రెసొనెన్స్ స్ట్రక్చర్స్ వచ్చాయి. ఓకేనా? ఇప్పుడు ఈ 5 రెసొనెన్స్ స్ట్రక్చర్స్, ఇప్పుడు మరి బెంజిన్ స్ట్రక్చర్ అంటే ఏం చెప్పాలి సార్? ఈ స్ట్రక్చర్ చెప్పంటారా, ఈ స్ట్రక్చర్ చెప్పంటారా అంటే ఆల్ టుగెదర్ ఈ మొత్తం 5 స్ట్రక్చర్స్ మిక్స్ చేసి న్యూ స్ట్రక్చర్ ని నువ్వు ఎజ్యూమ్ చేస్తే వస్తుంది చూసారా. ఇప్పుడు ఆర్బిటాల్స్ మిక్స్ చేస్తే వచ్చేది హైబ్రిడ్ ఆర్బిటాల్. ఇప్పుడు రెసొనెన్స్ స్ట్రక్చర్స్ మిక్స్ చేస్తే వచ్చేది రెసొనెన్స్ హైబ్రిడ్. రెసొనెన్స్ స్ట్రక్చర్స్ అన్నిటి మిక్స్ చేస్తే న్యూ స్ట్రక్చర్ మనం ఎజ్యూమ్ చేస్తున్నాం చూసారా, ఆ న్యూ స్ట్రక్చర్ ని రెసొనెన్స్ హైబ్రిడ్ అని చెప్తారా. ఇప్పుడు ఈ బోర్డు మీద ఉన్న ఈ స్ట్రక్చర్స్ అన్నిటిని కూడా కెనానికల్ స్ట్రక్చర్ ఆర్ రెసొనెన్స్ స్ట్రక్చర్స్ అని చెప్తారు. ఈ అన్ని 5 స్ట్రక్చర్స్ కాంబినేషన్ వచ్చే స్ట్రక్చర్ రా ఇదే. 5 బాండ్స్ కాసేపు ఇక్కడ ఉన్నాయి, 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 కాసేపు ఇక్కడ. సో ఆ మొత్తం 5 బాండ్స్ అన్నిటినీ కూడా ఇదిగోండి 3 డాటెడ్ లైన్స్ అది తీసేసాం. ఎందుకంటే ఈ రెసొనెన్స్ హైబ్రిడ్ జాగ్రత్త, ఈ రెసొనెన్స్ హైబ్రిడ్ బెంజిన్ రెసొనెన్స్ హైబ్రిడ్ అంటే బెంజిన్ స్ట్రక్చర్ అంటే ఈ 5 స్ట్రక్చర్స్ కాదురా. మళ్ళీ ఇంకో విషయం అండి, ఈ 5 స్ట్రక్చర్స్ పర్ఫెక్ట్ ఎగ్జిస్టెన్స్ లేదండి. దీస్ ఆర్ ఆల్ అజ్యూమ్డ్ స్ట్రక్చర్స్. కెనానికల్ స్ట్రక్చర్స్ ఆర్ అజ్యూమ్డ్ స్ట్రక్చర్స్. వీ హ్యావ్ ఓన్లీ దిస్ స్ట్రక్చర్. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ఎక్కడ నుండి వచ్చిందంటే కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ స్ట్రక్చర్స్. ఓకేనా? సో దిస్ ఈస్ ద మోస్ట్ స్టేబుల్ స్ట్రక్చర్. నెక్స్ట్ ఇంకొకటి, ఈ 2 స్ట్రక్చర్స్ ని ప్రపోజ్ చేసిన సైంటిస్ట్ ఎవరంటే కెకులే అండి. బెంజిన్ కి ఆ ఫస్ట్ 2 స్ట్రక్చర్స్ ని ప్రపోజ్ చేసింది కెకులేరా. నెక్స్ట్ ఈ 3 స్ట్రక్చర్స్ ని ప్రపోజ్ చేసిన సైంటిస్ట్ ఎవరంటే దీవార్ అనే సైంటిస్ట్. కాబట్టి బెంజిన్ 5 స్ట్రక్చర్స్ లో కెకులే స్ట్రక్చర్స్ ఉన్నాయి, దీవార్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. సో కెకులే 2 స్ట్రక్చర్స్, దీవార్ 3 స్ట్రక్చర్స్ రా. ఈ మొత్తం స్ట్రక్చర్ లో నీకు రెసొనెన్స్ హైబ్రిడ్ ఉంది చూసారా, ఈ రెసొనెన్స్ హైబ్రిడ్ లో 80% ఏమో కెకులే స్ట్రక్చర్స్ ఉన్నాయండి. సో 20% ఏమో దీవార్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తారు, ఇక్కడ సిగ్మా బాండ్ 5 బాండ్ అయింది, 5 బాండ్ సిగ్మా బాండ్ అయింది, 5 బాండ్ సిగ్మా బాండ్ చేంజ్ అవ్వకూడదు. ఓకేనా? సో వీటిలో అబ్జర్వ్ చేస్తే దీస్ 3 దీవార్ స్ట్రక్చర్స్ ఆర్ వెరీ వెరీ లెస్ స్టేబుల్ అండి. దీస్ కెకులే స్ట్రక్చర్స్ ఆర్ మోర్ స్టేబుల్ రా. సో మోర్ స్టేబుల్ రెసొనెన్స్ స్ట్రక్చర్స్ కంట్రిబ్యూట్ మోర్ ఇన్ దట్ రెసొనెన్స్ హైబ్రిడ్. జాగ్రత్త చెప్తున్న పాయింట్ విన్నారా నేను చెప్పింది? కెకులే స్ట్రక్చర్స్ ఆర్ more stable than Dewar structures. In resonance hybrid, more stable structures contribute more when compared to less stable structures. So కాబట్టి ఇందులో నేను చూపించింది ఇది మోర్ స్టేబుల్, ఇది లెస్ స్టేబుల్. ఎందుకంటే బ్యాలెన్స్ పర్ఫెక్ట్ గా మెయింటైన్ ఉంది. ఇక్కడ అన్ని కూడా 5 బాండ్స్ గానే ఉన్నాయిరా, కానీ ఇక్కడ 5 బాండ్స్ సిగ్మా బాండ్ అవడం, సిగ్మా బాండ్స్ 5 బాండ్ అవడం జరిగింది. చూడండి ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఉన్నది ఈ బాండ్ ఏంటిదిరా? సిగ్మా బాండ్ 5 బాండ్ ఆలోచించండి. 5 బాండ్ సార్. ఇది 5 బాండ్. ఇది 5 బాండా? సిగ్మా సిగ్మా అంటే ఒక సిగ్మా బాండ్ 5 బాండ్ అయినట్టే. బట్ మనకు 5 బాండ్స్ గా కనిపిస్తాయి. నంబర్ ఆఫ్ 5 బాండ్స్, నంబర్ ఆఫ్ లోన్ పేస్ చేంజ్ అవ్వకూడదు, కానీ ఇక్కడ చేంజ్ అవుతున్నాయి కదా. సో ఆ చేంజ్ అందుకనే చెప్తుంది. దట్స్ వై ఇది కూడా పాసిబిలిటీ అబ్జర్వ్ చేశారు, బట్ వెరీ వెరీ లెస్ స్టేబుల్ అని చెప్తున్నారు. సో కాబట్టి ఈ ఓవరాల్ స్ట్రక్చర్ నీకు 80% కెకులే ఉంటే 20% దీవార్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. నెక్స్ట్ అసలు ఈ రెసొనెన్స్ కాన్సెప్ట్ అసలు ఫస్ట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రెడిక్ట్ చేసి చెప్పిన సైంటిస్ట్ కెకులేనే ఫర్ ద పర్పస్ ఆఫ్ బెంజిన్. రెసొనెన్స్ ని డెవలప్ చేసి మనకి ఎక్స్ప్లెయిన్ చేసిన సైంటిస్ట్ ఎవరా? కెకులే. హూ ప్రపోజ్డ్ రెసొనెన్స్ అంటే కెకులే ప్రపోజల్ అని చెప్పాల్సి వస్తుంది. ఓకేనా? ఇక నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో ప్రతిసారి డాటెడ్ లైన్స్ డ్రా చేయలేక మనం దీన్ని బెంజిన్ లో లోపల రింగ్ వేసేస్తాం. చూసారా మీరు ఎప్పుడన్నా? Yes sir. రింగ్ అంటే 3 5 బాండ్స్. yes sir.
This ring means 3 pi bonds. It is the resonance hybrid. So benzene structure ఇది చెప్పాలి కానీ వీటిలో ఏ ఒక్క ఇండివిడ్యువల్ స్ట్రక్చర్ రెజొనెన్స్ స్ట్రక్చర్ కాదు. సో దట్ మీన్స్ బెంజీన్ స్ట్రక్చర్ కాదు. బట్ మనకి ఏ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా ఈ స్ట్రక్చర్స్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాం. అంటే రేపు పొద్దున ఏదైనా రియాక్షన్ మెకానిజమ్స్ కానీ నోట్ చేయాలంటే వన్ ఆఫ్ ది స్ట్రక్చర్స్ అబ్జర్వ్ చేస్తున్నాడు, బట్ దట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్ స్ట్రక్చర్ ఆఫ్ బెంజీన్. అంటే ఇప్పుడు రెజొనెన్స్ లోకి ఏదైనా మాలిక్యూల్ ఎంటర్ అయితే canonical structure is not taken as the structure of that molecule. Overall resonance hybrid is considered as the structure of the molecule. Overall resonance hybrid. కాబట్టి బెంజీన్ స్ట్రక్చర్ ఇదే తీసుకోవాలి కానీ ఇది తీసుకోవడానికి వీలేదు. బట్ టు ఎక్స్ప్లెయిన్ ద కెమికల్ రియాక్షన్స్ కాన్సెప్ట్స్ అన్ని ఉన్నాయి చూసారా, వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీటిలో స్ట్రక్చర్స్ వాడుకుంటూ ఉంటాం. దట్ ఇస్ ఎనఫ్. ఇవన్నీ కూడా మనం మళ్ళీ చెప్తున్నారా, దీస్ ఆర్ ఆల్ అజ్యూమ్డ్ స్ట్రక్చర్స్, హైపోథెటికల్ స్ట్రక్చర్స్. దిస్ ఇస్ ద ఓన్లీ స్ట్రక్చర్ ఎగ్జిస్టెన్స్ స్ట్రక్చర్. ఇది మాత్రమే ఎగ్జిస్ట్ అయ్యింది. ఓకేనా, అవన్నీ ఊహించుకున్న చేస్తారు. ఇది రెజొనెన్స్ కన్సెప్ట్. సో బికాస్ ఆఫ్ దిస్ రెజొనెన్స్ మాలిక్యూల్ లాసెస్ ఎనర్జీ అండ్ దట్ రిలీజ్డ్ ఎనర్జీ ఇస్ కాల్డ్ as resonance energy. Resonance energy is nothing but that is the amount of energy released when 1 mole compound is involved in resonance. Per mole మాట్లాడతాం. So that is the amount of energy released. But delta H ఇక్కడ మీకు నెగటివ్ చూపించుకుంటూ వస్తాం. So that is released energy. Sir, how to measure this released energy? So బెంజీన్ కి ఆ రెజొనెన్స్ ఎనర్జీ 36 కిలో క్యాలరీ పర్ మోల్ అని చెప్పాను చూసారా, అది ఎలా మెజర్ చేస్తాం అంటే నాట్ ఓన్లీ ఫర్ బెంజీన్ అండి, ఫర్ ఎనీ మాలిక్యూల్ విచ్ ఇస్ ఇన్ రెజొనెన్స్, దట్ రెజొనెన్స్ ఎనర్జీ ఇస్ మెజర్డ్ విత్ 2 కాన్సెప్ట్ అండి. ఒకటి ఏంటంటే హీట్ ఆఫ్ ఫార్మేషన్ బేస్ చేసుకుని ఒకటి చెప్తూ ఉంటాం, హీట్ ఆఫ్ ఫార్మేషన్ బేస్ చేసుకుని చెప్తూ ఉంటాం, అలాగే హీట్ ఆఫ్ హైడ్రోజనేషన్ బేస్ చేసుకుని చెప్తూ ఉంటాం. సో ఈ ఫార్ములా నోట్ చేయండి. Resonance energy of the molecule is equal to delta H formation of that molecule. ఇదేంటిది అంటే experimental value, experimental delta H formation minus delta H formation for calculated value. Calculated value అన్న theoretical value అన్న ఒకటేరా. As per theory ఎంత ఉండాలి, అక్కడ ప్రాక్టికల్ గా ఎందుకు చూస్తాం. ఆ థియరిటికల్ వాల్యూ ప్రాక్టికల్ వాల్యూ రెండు సేమ్ గా ఉండవాలి. మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అక్కడ ఎనర్జీ ఉండదు. సో వాళ్ళిద్దరి మధ్య ఉన్న డిఫరెన్స్ మనం రెజొనెన్స్ ఎనర్జీ అని చెప్పొచ్చు. లేదు, దీన్నే మనం హైడ్రోజనేషన్ అని చెప్తున్నాం. ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. డెల్టా హెచ్ హైడ్రోజనేషన్ ఆఫ్ దట్ మాలిక్యూల్, బెంజీన్ కి ఎక్కువగా వాడతాం. ఇది ఎక్స్పెరిమెంటల్ వాల్యూ మైనస్ డెల్టా హెచ్ హైడ్రోజనేషన్. సార్ ఈ వాల్యూస్ వాళ్ళు మనకి ఇస్తారా? ఇస్తాడు. That is calculated or theoretical. These are the 2 formulae used to calculate resonance energy of a particular molecule. ఇప్పుడు బెంజీన్ కి నేను ఎగ్జాంపుల్ గా తీసుకుని నోట్ చేస్తారా. సో ఎగ్జాంపుల్ అండి బాయ్స్, ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ దిస్ మాలిక్యూల్ ఇన్ యువర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ? ఇట్ ఈస్ నథింగ్ బట్ సైక్లోహెక్సేన్, AND. దీని ఫార్ములా వచ్చి C6H12. ఎవ్రీ కార్నర్ లో 2 బాండ్స్ ఉన్నాయి, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఓకేనా, నేను దీన్ని ఇక్కడ ఒక 5 బాండ్ తీసుకున్నాను. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ సైక్లోహెక్సీన్ అండి. ఈ ఫార్ములా ఏంటంటే ఇందాక C6H12 కదా, ఇప్పుడు C6H10 ఒక 2 హైడ్రోజన్స్ దగ్గర ఆ ప్లేస్ లో 5 బాండ్ వస్తుంది. ఇప్పుడు ఈ సైక్లోహెక్సీన్ ని నేను హైడ్రోజన్స్ యాడ్ చేస్తున్నాను రా, H2 యాడ్ చేస్తే ఈ 5 బాండ్ బ్రేక్ అయ్యి ఇక్కడ ఒక సిగ్మా బాండ్, ఇక్కడ ఒక సిగ్మా బాండ్ వచ్చి 2 హైడ్రోజన్స్ యాడ్ అవుతుంది. సో దట్ గివ్స్ డెల్టా హెచ్. ఇక్కడ ఒక హైడ్రోజన్ వచ్చింది, ఇక్కడ ఒక హైడ్రోజన్, అండ్ మిగతా హైడ్రోజన్స్ ఉన్నాయి బట్ అడిషనల్ గా ఇవ్వచ్చు. అండ్ ఇందాక ఇక్కడ ఏముంది, ఒక హైడ్రోజన్ ఉన్నాయిరా. ఇప్పుడు ఆ ప్లేస్ లో 2 హైడ్రోజన్స్ అడిషనల్. అంటే హైడ్రోజన్ యాడ్ చేసే రియాక్షన్ హైడ్రోజనేషన్ అంటారు. ఇలా హైడ్రోజన్ యాడ్ చేస్తే దాంట్లో కొంత ఎనర్జీ రిలీజ్ అవుతాయి. That released energy is nothing but delta H hydrogenation. ఇక్కడ రియాక్షన్ వాల్యూ ఎంత అంటే ఇది delta H hydrogenation for benzene, sorry cyclohexene, it is a 28.6 value. 28 అంటే ఒక 5 బాండ్ ని హైడ్రోజన్స్ తో సాటిస్ఫై చేయడానికి ఇంత ఎనర్జీ రిలీజ్ అయింది. అలాంటిది ఇప్పుడు బెంజీన్ లో ఎన్ని 5 బాండ్స్ ఉన్నాయిరా మనం ఎక్స్పెక్ట్ చేసింది? ఇప్పుడు నేను బెంజీనే తీసుకున్నాను అనుకోండి. సో బెంజీన్ విషయంలోకి వస్తే 3 5 బాండ్స్ కదా మనకి ఇక్కడ ఉన్నాయి. అప్పుడు 3 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ ఇన్వాల్వ్ అవ్వాల్సిందే కదా.
3 moles of Yes, hydrogen వాళ్ళు sir. 1 second cyclohexane గా వచ్చేది ఏమా ఇదే మాలిక్యూల్ రెండు సేమ్ ఇది సైక్లోహెక్సేనే ఇది సైక్లోహెక్సేనే సో బట్ ఇక్కడ 3 మోల్స్ ఇన్వాల్వ్ అయ్యాయి 1 మోల్ హైడ్రోజన్ రిలీజ్ అవడానికి 28.6 రిలీజ్ అయితే అలాంటి 3 మోల్స్ హైడ్రోజన్ రియాక్షన్ లోకి ఇన్వాల్వ్ అవుతారా 3 మోల్స్ హైడ్రోజన్స్ అంటే గ్యారెంటీగా డెల్టా హెచ్ వాల్యూ ఎలా ఉండాలి మీకు 3 ఇంటూ మైనస్ 3 ఇంటూ 28.6 ఉండాలి ఓకేనా నా ఎక్స్పెక్టేషన్ అర్థమైందా 1 మోల్ హైడ్రోజన్ రియాక్షన్ లోకి ఇన్వాల్వ్ అయినప్పుడు రిలీజ్ అయిన ఎనర్జీని పర్ మోల్ అన్న అలాంటివి 3 మోల్స్ హైడ్రోజన్ రియాక్షన్ లోకి వచ్చిందా అంటే 3 ఇంటూ దట్ మచ్ ఇన్వాల్వ్ అవుతాయండి 3 ఇంటూ దట్ మచ్ అంటే వాల్యూ ఎంత అది 85.8 అంతేనా 85.8 కిలో క్యాలరీ పర్ మోల్ రైట్ Yes, sir. మేడం 85.8 బట్ ప్రాక్టికల్ ఇది క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఇది క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఇదే నువ్వు ప్రాక్టికల్ గా అక్కడ ఎక్స్పెరిమెంటల్ గా చూసింది ఎంత అంటే వాల్యూ దట్ ఈస్ మైనస్ ఎక్స్పెరిమెంటల్ వాల్యూ వచ్చి 49.8 చూసారండి అక్కడ చూసింది ఇంతేరా కానీ మనం ఎక్స్పెక్ట్ చేసింది ఇంత ఓకేనా అంటే రావాల్సిన ఎనర్జీ రిలీజ్ అయిందా లేదా అవ్వలేదుగా మరి ఏమైందా మిగతాది No, sir. ఆ డిఫరెన్స్ వాల్యూ ఏమైంది రెజొనెన్స్ లో పనికొచ్చింది అంతే కదా సో ఆ రెజొనెన్స్ అంటే ఇప్పుడు రెజొనెన్స్ ఎనర్జీ ఏంటి వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ వాల్యూగా దేర్ఫోర్ రెజొనెన్స్ ఎనర్జీ ఆఫ్ బెంజీన్ ఇస్ ఈక్వల్ టు మన ఫార్ములా రాసాం ఎక్స్పెరిమెంటల్ వాల్యూ మైనస్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఎక్స్పెరిమెంటల్ వాల్యూ ఎంత 49.8 మైనస్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ మైనస్ అండి ఇది 85.8 ఓవరాల్ వాల్యూ కనుక అబ్జర్వ్ చేస్తే మీరు 36 చూపిస్తారు 36 కిలో క్యాలరీ పర్ మోల్ ఆ 36 ఇందా మీకు చెప్పిన వాల్యూ సో రెజొనెన్స్ ఎనర్జీ ఆఫ్ బెంజీన్ ఇస్ 36 కిలో క్యాలరీ పర్ మోల్ రీజన్ ఇదిగోండి ఇలా క్యాలిక్యులేట్ చేయొచ్చు ఇది ఒక క్యాలిక్యులేషన్ రేపు పొద్దున మనకి ఎగ్జామ్ లో పడొచ్చండి పర్టికులర్ అడ్వాన్స్ పాయింట్ లో కొంచెం జాగ్రత్త తీసుకోండి ఓకేనా రెజొనెన్స్ ఎనర్జీని మెజర్ చేయడం సో రెజొనెన్స్ హైబ్రిడ్ అని ఉంది రెజొనెన్స్ హైబ్రిడ్ ఎగ్జిస్ట్ అవుతుంది కానీ కెనానికల్ స్ట్రక్చర్స్ ఏవి కూడా ఎగ్జిస్టెన్స్ లేదు ఓన్లీ రెజొనెన్స్ హైబ్రిడ్ ఈస్ ద ఓన్లీ ఎగ్జిస్టెన్స్ స్ట్రక్చర్ ఓకేనా ఇక నెక్స్ట్ ఇప్పుడు నీకు మాలిక్యూల్ ఇస్తే ఈ మాలిక్యూల్ స్టెబిలిటీని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం సార్ అంటే వాట్ ఆర్ ద కండిషన్స్ ఫర్ ద రైటింగ్ ఆఫ్ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ ఓకేనా నేను ఎగ్జిస్టెన్స్ మాట్లాడుతున్నాను సో వాట్ ఆర్ ద కండిషన్స్ అంటే నువ్వు రెజొనెన్స్ స్ట్రక్చర్స్ ని ఎలా నోట్ చేయాలి అంటే నోట్ చేయడమా స్టెబిలిటీ నెక్స్ట్ రూల్స్ టు రైట్ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ పాయింట్స్ నోట్ చేయడమా 1 by 1 డిక్టేట్ చేస్తున్నాను రూల్స్ టు రైట్ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ ఫస్ట్ వన్ అండి position of atoms should not be changed. Points 1 by 1. Position of atoms should not be changed. Continuation. Only position of pi bonded electrons. Only position of pi bonded electrons and lone pairs are changed. Only position of pi bonded electrons and lone pairs are changed. Next point. All the resonance structures have proper Lewis structures. Compulsory Lewis formulas follow it. Should have proper Lewis structures. మళ్ళీ ఒక్కసారి సార్ All the resonance structures should have proper Lewis structures. అంటే నువ్వు canonical structures లో ఏ స్ట్రక్చర్ తీసుకున్నా లూయిస్ కండిషన్స్ అన్ని ఫాలో అయితే రాలేదు. Every canonical structure must follow Lewis dot structures. Next point. The resonance structure should have same number of unpaired electrons
Same number of unpaired electrons. Unpaired electrons number मार दे. Same number of unpaired electrons. Two stuff. So unpaired electrons change అయినప్పుడు magnetic moment change అవుద్దా? Yes. Mu is equal Yes, to sir. n into n plus 2. N into number of unpaired electrons. Unpaired Yes. electrons change out. Should have same number of unpaired electrons. That means, is there any change in magnetic moment? No. Therefore, so they have same magnetic moment. So they have same magnetic moment. అంతే కదా, నంబర్ ఆఫ్ అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ చేంజ్ అవునప్పుడు మ్యూ వాల్యూ కూడా చేంజ్ కాదు. నెక్స్ట్ పాయింట్, ఈక్వివలెంట్ స్ట్రక్చర్స్ contribute more to the resonance hybrids. Equivalent structures contribute more to the resonance hybrids. And among the equivalent structures, most stable structure contributes more to the resonance hybrids. More to the resonance hybrid structure. Next point. During stability of resonance structures, first point and దాంట్లో sub point note చేయండి. The structures in which all atoms are having octet is more stable. అన్ని atoms octet 8 electrons కనుక రీచ్ అయినట్లయితే that is more stable structure. అంటే ఉన్న స్ట్రక్చర్స్ అన్నిట్లోకి మోస్ట్ స్టేబుల్ రెసొనెన్స్ స్ట్రక్చర్స్ అడిగితే మీరు ఆక్టెట్ రూల్ ఫాలో అయిన కండిషన్స్ ఫస్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ పాయింట్, దాంట్లో సబ్ పాయింట్ మళ్ళీ చెప్పే వరకు సబ్ పాయింట్స్ నోట్ చేయండి. నెక్స్ట్ పాయింట్, అమాంగ్ పోలార్ అండ్ నాన్ పోలార్ స్ట్రక్చర్స్, నాన్ పోలార్ ఈజ్ మోస్ట్ స్టేబుల్. Among polar and non-polar structures, non-polar is more stable. Next point, among polar structures, more electronegative element gets negative charge. More electronegative element gets negative charge is more stable. More electronegative element gets negative charge is more stable. ఇవన్నీ చెప్తానండి one by one. Next point, if the distance between the polar charges, if the distance between the charges ఇవన్నీ ఫస్ట్ లో చెప్పారు కదా సార్ కెమికల్ బాండింగ్ స్టార్టింగ్ లో. వచ్చినాయి. If the distance between the charges increases, stability decreases. If the distance between the charges increases, stability decreases. ఓకేనా? ఇప్పుడు పాయింట్స్ వన్ బై వన్ చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ CH2 double bond CH, single bond CH, double bond CH. ఓకేనా? ఇప్పుడు ఈ మాలిక్యూల్ చెక్ చేసుకుంటే
అన్ని ఆటమ్స్ ఆక్టేట్, హైడ్రోజన్ వచ్చేసరికి డబ్లెట్ రూల్ ఫాలో అవుతాయని, మిగతా ఎవ్రీ కార్బన్ ఈజ్ ఆక్టేట్ రూల్ ఫాలో అవుతారా. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద స్ట్రక్చర్స్. ఇప్పుడు దీన్ని మనం రెజొనెన్స్ నోట్ చేస్తేనా ఈ పై బాండ్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. ఓకేనా, ఆ పై బాండ్ అక్కడ షిఫ్ట్ అయితే CH2 డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH కూడా ఆ పై బాండ్ ఇక్కడికి వచ్చి లోన్ పేర్ నెగిటివ్ చార్జ్ అయింది, ఇది పాజిటివ్ చార్జ్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రెజొనెన్స్ స్ట్రక్చర్స్ బాయ్స్. పై బాండే మారింది, పై బాండ్ లోన్ పేర్ అవ్వచ్చు, లోన్ పేర్ పై బాండ్ అవ్వచ్చు, బట్ సిగ్మా బాండ్ చేంజ్ చేయడానికి వీల్లేదు. సిగ్మా బాండ్ పొజిషన్స్ ఆర్ నాట్ చేంజ్. నెక్స్ట్ ఈసారి దిస్ ఈజ్ ఇన్ రెజొనెన్స్. మా ఈ బాండ్ ఇక్కడ ఇప్పుడు ఇది చూడండి, ఇది ఇక్కడ షిఫ్ట్ అయింది కదా, ఈ బాండ్ ఇటు షిఫ్ట్ అయింది అనుకోండి. ఓకేనా, నౌ దట్ కన్వర్ట్స్ ఇంటూ CH2 సింగిల్ బాండ్ CH డబుల్ బాండ్ CH2 రా. దిస్ వన్ గెట్స్ నెగటివ్ చార్జ్, దిస్ వన్ గెట్స్ పాజిటివ్ చార్జ్. ఓకేనా, ఇవి రెజొనెన్స్ స్ట్రక్చర్స్ బాయ్స్. అమాంగ్ దీస్ త్రీ రెజొనెన్స్ స్ట్రక్చర్స్, లెట్ ఇట్ బి ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. What is the order of stability of these resonance structures? ఇప్పుడు మీరు చెప్పిన సీక్వెన్స్ రూల్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్ కంపల్సరీగా ఈచ్ ఆటమ్ 8 ఎలక్ట్రాన్స్ మెయింటైన్ అవ్వాలి. పోలార్ నాన్ పోలార్ లో నాన్ పోలార్ ఇస్ మోస్ట్ స్టేబుల్. అమ్మా వన్ మోర్ స్టేబుల్ ఏనా, ఎందుకంటే అవి చార్జ్ స్పీషీస్, ఇదేమో ఇవి రెండు చార్జ్డ్, ఇదేమో అన్చార్జ్డ్ న్యూట్రల్. అండ్ కరెంట్ న్యూట్రల్ మాలిక్యూల్ ఇస్ మోర్ స్టేబుల్ దాన్ చార్జ్డ్ వన్ అని చెప్పారా. నో డౌట్ వన్ షుడ్ బి మోర్ స్టేబుల్. అండ్ స్టెబిలిటీ ఆర్డర్ స్టెబిలిటీ ఆర్డర్ వన్ గ్రేటర్ దాన్. ఇప్పుడు ఈ టూ లో యాజ్ చార్జ్ బిట్వీన్ ద ఆటమ్స్ ఇంక్రీజెస్, స్టెబిలిటీ డిక్రీజెస్ అని చెప్పినట్టు గుర్తండి. అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద చార్జెస్ ఇంక్రీజ్, స్టెబిలిటీ డిక్రీజెస్. ఇక్కడేమో లార్జ్ డిస్టెన్స్ ఉందండి, ఇక్కడ లెస్ డిస్టెన్స్ బిట్వీన్. కాబట్టి ఇది మోర్ స్టేబుల్ దాన్ దిస్ వన్ రా. Therefore 2 greater than 3 పాయింట్ అర్థమైంది. మనం రాసిన పాయింట్స్ అన్ని కలెక్టివ్ అక్కడ చెప్పేసుకోవచ్చు. 1 greater than 2 greater than 3 అండి. సో ఫస్ట్ పాయింట్ ఒకసారి మళ్ళీ ఇది నువ్వు రాసిన పాయింట్స్ లో ఆర్డర్ స్టెబిలిటీ రాసిన పాయింట్స్ లో ఏది మోర్ స్టేబుల్ అని చెప్పాను సీక్వెన్షియల్ పాయింట్స్ లో సబ్ పాయింట్స్ అని చెప్పుకుంటూ వచ్చాను చూడండి. డ్యూరింగ్ ద స్టెబిలిటీ కండిషన్స్ పోలారా నాన్ పోలార్ స్ట్రక్చర్స్ ఆర్ మోర్ స్టేబుల్ అని చెప్పింది. అడిగిన వాళ్ళు ఎవరో మాట్లాడండి ప్లీజ్. అడిగిన వాళ్ళు ఎవరో ప్లీజ్. నేను అడిగిన పాయింట్ పోలార్ స్ట్రక్చర్ మోర్ స్టేబుల్ అని చెప్పానా, నాన్ పోలార్ స్ట్రక్చర్ మోర్ స్టేబుల్ అన్నా? నాన్ పోలార్. అప్పుడు ఈ రెండు ఛార్జీలు వచ్చినాయి కాబట్టి ఈ టూ స్ట్రక్చర్స్ కూడా పోలార్ స్ట్రక్చర్స్ అండి. ఇది వచ్చి ఛార్జ్ ఎక్కడ లేదు చూసుకో, నాన్ పోలార్ స్ట్రక్చర్. ఇప్పుడు ఈ రెండిట్లో విచ్ వన్ ఇస్ మోర్ స్టేబుల్, నాన్ పోలారా నాన్ పోలార్? కాబట్టి వన్ మోర్ స్టేబుల్ అండి. పోలార్ గురించి డిస్కషన్ పెడితే as the distance between the charges increases, stability decreases. రాసావా పాయింట్? ఇక్కడ ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఇదేరా, ఇక్కడ ఈ రెండింటి మధ్య ఇంత డిస్టెన్స్ ఉందండి. సో less is the distance between the charges, more is the stability. కాబట్టి 2 should be more stable than 3. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ రెజొనెన్స్ కండిషన్స్ బాయ్స్. ఓకే, సో వాటికి మీ దగ్గర నోట్స్ వచ్చి ఉండొచ్చు చూడండి. Let us take phenol. OH is the attached one. Oxygen has 2 lone pairs. ఓకేనా? ఇప్పుడు దీని రెజొనెన్స్ స్ట్రక్చర్స్ నోట్ చేస్తున్నా చూడండి. సో ఈ లోన్ పేర్ ఇక్కడ షిఫ్ట్ అయితే ఈ పై బాండ్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. ఓకే, సో దట్ గివ్స్ ఈ 2 అలాగే ఉన్నాయి. ఇక్కడ లోన్ పేర్ వచ్చిందా, దిస్ వన్ గెట్స్ నెగటివ్ చార్జ్. నెక్స్ట్ డబుల్ బాండ్ రా OH, ఆక్సిజన్ గెట్స్ పాజిటివ్. ఇప్పుడు మాట్లాడండి సార్, ఈ రెండు స్ట్రక్చర్ విచ్ ఇస్ మోర్ స్టేబుల్? 1 or 2 నా? 1, ఎందుకంటే ఛార్జ్ లేస్తే అది ఛార్జ్ లేదు. ఇక నెక్స్ట్ దీంట్లో నెక్స్ట్ కంటిన్యూషన్, ఇది ఇటు షిఫ్ట్ అయిందా, ఇది ఇటు షిఫ్ట్ అయింది. అప్పుడే వద్దండి, డిఫరెంట్ స్ట్రక్చర్స్. దట్ గివ్స్ ఇది ఇక్కడికి, ఇది ఇక్కడే ఉందా,
ఇక్కడ లోన్ పేరు వచ్చిందని దిస్ ఈస్ డబుల్ బాండ్ OH ప్లస్. ఓకేనా? ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ చార్జెస్ ఇంక్రీజెస్ 2, 3 లో which is more stable? 1 greater than 2 greater than 3. నెక్స్ట్ వన్స్ అగైన్ ఇది ఇటు షిఫ్ట్ అయినది, ఇది ఇటు షిఫ్ట్ అయినది. నెక్స్ట్ ఇక్కడ న్యూ వన్ రా, ఇక్కడ లోన్ పేరు OH ప్లస్. ఇది 1, 2, 3, 4. 2, 4 సేమ్ స్టెబిలిటీ అనుకుంటా. 2, 4 సేమ్ స్టెబిలిటీ అయినా. Yes, sir. నెక్స్ట్ ఇది ఇటు షిఫ్ట్ అయిందిరా, ఇది ఇటు షిఫ్ట్ అయింది. దట్ గివ్స్ బట్ పొజిషన్ ఆఫ్ 5 పాయింట్స్ చేంజ్ అయింది కదా. ఇది 5th వన్. ఓకేనా? ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసారా, కార్బన్ ఆక్సిజన్ లో which is more electronegative element? ఆక్సిజన్. కాబట్టి ఆక్సిజన్ కి నెగిటివ్ ఛార్జ్ వచ్చి కార్బన్ కి పాజిటివ్ ఛార్జ్ వస్తే ఇంకా మోర్ స్టేబుల్ అయి ఉండేది. అవునా? అవునా కదా? సో కాబట్టి ఇక్కడ నార్మల్ గా అయితే అన్ని చోట్ల కార్బన్ నెగిటివ్ ఉంది, ఆక్సిజన్ పాజిటివ్ ఉంది కాబట్టి చేయగలిగిందే లేదు. లేకపోతే ఒక స్ట్రక్చర్ లో కార్బన్ కి పాజిటివ్ వచ్చి ఆక్సిజన్ కి నెగిటివ్ వచ్చింది అనుకోండి, సో ఆక్సిజన్ నెగిటివ్ వచ్చే స్ట్రక్చర్ మోర్ స్టేబుల్. ఓకేనా? ఇక్కడ అన్నిటికీ ఐడెంటిటీ. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఆర్డర్ చెప్తారా? స్టెబిలిటీ ఆర్డర్ 1 గ్రేటర్ స్టెబిలిటీ ఆర్డర్ 1 గ్రేటర్ దాన్ 2 is equal to 4 రా. 1 గ్రేటర్ దాన్ 2, 4 సేమ్ కదా. 1, 5 తీసుకోవట్లేదు, 5 రెండు సేమే. 2, 4 సేమ్, దట్ ఈస్ గ్రేటర్ దాన్ 3 అనొచ్చా? సరే, నువ్వు అన్నట్టు 1 is equal to 5. 1 is equal to 5, 5 కూడా కన్సిడర్ చేసుకుంటే 1 is equal to 5, that is greater than 2 is equal to 4, which is greater than 3. ఇప్పుడు మీరు నోట్ చేసిన ఫార్ములా కండిషన్స్, లేకపోతే ఆర్డర్ ఆఫ్ స్టెబిలిటీస్ మాట్లాడాల్సి వస్తే ఈ కండిషన్స్ క్రైటీరియా అన్ని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి ఫీనాల్ కదా ఇది నేను తీసుకుంది. ఇప్పుడు ఈ ఫీనాల్ H+ యూజ్ చేస్తున్నాడు. సో అప్పుడు ఆక్సిజన్ నెగిటివ్ ఛార్జ్ వస్తా. ఇప్పుడు చూడండి నేనేం చేస్తున్నాను, నోట్ చేశారు కదా. ఇది ఫీనాల్ రా. If it loses its H+ ion, O gets negative charge H+ ion. ఇది ఫీనాల్ అయితే ఇది ఫీనాక్సైడ్ అయాన్. ఫీనాక్సైడ్ అయాన్. ఫీనాల్ ఇప్పుడు రెజొనెన్స్ స్ట్రక్చర్స్ చూస్తారు కదా. ఇప్పుడు ఈ ఫీనాక్సైడ్ అయాన్ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ చేద్దాం చూడండి. ఫీనాక్సైడ్ అయాన్ ఆల్రెడీ ఆక్సిజన్ ఎక్కువ ఉన్నాయి, లోన్ నెగిటివ్ ఛార్జ్ ఇంకొకటి వచ్చిందండి. ఇది ఫీనాక్సైడ్ అయాన్. ఈ లోన్ పేరు ఇటు షిఫ్ట్ అయింది, ఇది ఇటు షిఫ్ట్ అయింది. దట్ గివ్స్ ఇది ఇటు వచ్చింది, ఇది డబుల్ బాండ్ రా. ఇక్కడ లోన్ పేరు మైనస్ అంటే ఆక్సిజన్ ఛార్జ్ న్యూట్రల్ అయిపోయింది. నెక్స్ట్ 1 is more stable than 2. ఎందుకంటే ఆక్సిజన్ గెట్స్ నెగిటివ్ ఛార్జ్, కార్బన్ గెట్స్ నెగిటివ్ ఛార్జ్. 1 should be more stable than 2. ఇప్పుడు ఇది షిఫ్ట్ అవడం, ఇది షిఫ్ట్ అవడం, కింద మనం చెప్పిన స్ట్రక్చర్స్ అన్ని అప్లై అవుతాయి. సో వన్స్ అగైన్ నేను నోట్ చేస్తున్నారా. ఇది పరిస్థితి. ఇవి ఫీనాల్ రెజొనెన్స్ స్ట్రక్చర్స్. ఇందా ముందు ఫీనాక్సైడ్ రెజొనెన్స్ స్ట్రక్చర్స్, ఇంత ముందు మీరు ఫీనాల్ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ మీ దగ్గర. ఇప్పుడు ఫీనాల్ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ మోర్ స్టేబుల్, ఫీనాక్సైడ్ అయాన్ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ మోర్ స్టేబుల్. చూడండి ఫీనాల్ లో ఛార్జ్ సెపరేషన్ జరిగింది, ప్లస్ మైనస్ కనిపించింది చూడండి బాయ్స్. ఇన్ ఫీనాల్ ఇది ఫీనాక్సైడ్ రా,
నేను నోట్ చేసింది. ఫీనాల్లో ఆక్సిజన్ గెట్స్ పాజిటివ్ ఛార్జ్, కార్బన్ గెట్స్ నెగిటివ్ ఛార్జ్ అంటూ చెప్పుకుంటూ వచ్చారు. అక్కడ ఛార్జ్ సెపరేషన్స్ ఉన్నాయి, అంటే 2 ఛార్జెస్ వచ్చాయి. ఇక్కడ నీకు మొత్తం మైగ్రేషన్ అంతా కూడా సింగిల్ ఛార్జ్ చూడండి. సో 2 చార్జెస్ ఆర్ లెస్ స్టేబుల్ దాన్ సింగిల్ ఛార్జ్. అంటే ఇప్పుడు ఫీనాల్ స్టేబుల్, ఫీనాక్సైడ్ అయాన్ స్టేబుల్, ఫీనాక్సైడ్ అయాన్ స్టేబుల్. కాబట్టి ఫీనాల్ ఫీనాక్సైడ్ గా కన్వర్ట్ అవడానికి పెద్ద కష్టపడాల్సిన పని లేదనుకుంటా. ఇది లెస్ స్టేబుల్, ఇది మోర్ స్టేబుల్. లెస్ స్టేబుల్ ఈజీ టు కన్వర్ట్ ఇంటూ మోర్ స్టేబుల్. సో దట్ ఇస్ వై ఫీనాల్ రెడీ టు లూజ్ దిస్ H+ అయాన్ అండ్ కన్వర్ట్స్ ఇంటూ స్టేబుల్ ఫీనాక్సైడ్ అయాన్. అవునా కదా? అప్పుడు ఫీనాల్ ఫీనాక్సైడ్ స్టెబిలిటీ చెప్పాలి అంటే ఈ రెసొనెన్స్ కాన్సెప్ట్ డెవలప్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఫీనాల్ ఎసిడిక్ కంట్రోల్లో తప్పేమైనా ఉందా? ఫీనాల్ రిలీజెస్ H+ అయాన్. ఎనీ స్పీషీస్ విచ్ కెన్ రిలీజ్ H+ అయాన్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ యాసిడ్. నౌ ఫీనాల్ ఈజ్ ఎసిడిక్. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ నేను కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకుంటాను, COOH. ఎసిడిక్ యాసిడ్ CH3 COOH. ఓకేనా? దిస్ H+ రిలీజ్ చేసుకుంది అనుకోండి, ఈ H+ ఇచ్చేసింది అనుకోండి, ఈ 5 బాండ్ ఇటు తీసుకుంటే H+ రిలీజ్ యాజ్ హైడ్రోజన్ రిలీజ్ యాజ్ H+ అండి. దట్ గివ్స్ CH3 C డబుల్ బాండ్ O రా. ఆల్రెడీ దాని దగ్గర 2 లోన్ పేర్స్ ఉన్నాయి, -1 ఇంకో పేరు వచ్చిందండి, -H+ అయాన్. ఓకేనా? దీన్ని ఎసిటేట్ అయాన్ అంటాం. ఎసిటేట్ అయాన్. ఇప్పుడు నా దగ్గర ఫీనాక్సైడ్ అయాన్ ఉంది, ఎసిటేట్ అయాన్, రెండు కూడా H+ అయాన్ లాస్ అయిన తర్వాత వచ్చాయి. ఇప్పుడు ఫీనాక్సైడ్ అయాన్ ఎసిటేట్ అయాన్ విచ్ ఈజ్ మోర్ స్టేబుల్ అన్నాను అనుకోండి. సో ఇప్పుడు ఇది చూడండి, ఇది రెజొనెన్స్ లోకి వెళ్తే అమ్మా ఈ లోన్ పేరు ఇటు వస్తుంది, ఇది ఇక్కడికి వస్తుంది. దట్ గివ్స్ CH3 C డబుల్ బాండ్ O. సారీ ఇది మైనస్, ఇది 3 లోన్ పేర్స్ వస్తాయి, దీనికి కింద డబుల్ బాండ్ O. ఈ రెండు స్ట్రక్చర్ ఏమైనా డిస్టింగ్విష్ పాయింట్ ఉందో చెప్పండి. బోత్ ఆర్ ఐడెంటికల్ స్ట్రక్చర్స్ ఆర్ నాట్? ఐడెంటికల్ స్ట్రక్చర్స్ ఆర్ మోర్ స్టేబుల్ దాన్ నాన్ ఐడెంటికల్ స్ట్రక్చర్స్. ఫస్ట్ ఐడెంటికల్, ఫస్ట్ ఐడెంటికల్. సో ఇప్పుడు ఈ స్ట్రక్చర్స్ లో విచ్ ఈస్ మోర్ స్టేబుల్ అంటే ఐడెంటికల్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ నాన్ ఐడెంటికల్. ఇక్కడ ఎందుకంటే ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్ ఎక్కడ? నెగిటివ్ చార్జ్ అట్ కార్బన్, ఇక్కడ నెగిటివ్ చార్జ్ అట్ ఆక్సిజన్. అంటే ఇప్పుడు ఫీనాక్సైడ్ అయాన్ మోర్ స్టేబుల్, కార్బాక్సిలిక్ యాసిడ్ దట్ ఈస్ పర్టికులర్లీ ఎసిటేట్ అయాన్ మోర్ స్టేబుల్, ఎసిటేట్ అయాన్. కాబట్టి ఇది ఈజీగా ఫామ్ అవుతా, ఫీనాక్సైడ్ అయాన్ ఈజీగా ఫామ్ అవుతా? ఏది మోర్ స్టేబుల్ అయితే అది ఈజీగా ఫామ్ అవుతాయి, ఎసిటేట్ అయాన్ ఈజీగా ఫామ్ అవుతాయి. అంటే ఇప్పుడు ఎసిటిక్ యాసిడ్ నుండి H+ ఈజీగా రిలీజ్ అవుద్దా? ఫీనాల్ నుండి H+ ఈజీగా రిలీజ్ అవుద్దా? ఎసిటిక్ యాసిడ్ H+ ఈజీగా రిలీజ్. అంటే which one gives H+ and quickly? Acetic acid. That means carboxylic acids are more acidic than phenols. అక్కడ నుండి H+ quick గా రాదు కదా. అంటే ఆ ఎసిడిక్ నేచర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెసొనెన్స్ కాన్సెప్ట్ వాడు. These are the applications of resonance enzymes. So carboxylic acids are more acidic than phenols. Okay na? Ilara. So these are some concepts applicable for resonance and I hope మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. Thank you.